పురాణం అనగానే కొంతమంది ఎవరైనా మరణిస్తే ఆ 10 రోజులు చదువుకోవాలి అని ముందు అభిప్రాయం. రెండవది గరుడ పురాణం పుస్తకం ఇంట్లో ఉంచుకోకూడదని రెండవ అభిప్రాయం. కానీ ఈ రెండు అభిప్రాయాలు కూడా శాస్త్ర ప్రమాణం లేని అపోహలు. ఇది ముందు తెలుసుకోండి. ఎందుకంటే వీటిని మూఢనమ్మకాలు అంటారు, అంధవిశ్వాసాలు అంటారు. అంధవిశ్వాసాలంటే ఇవి, మూఢనమ్మకాలంటే ఇవి. ఏవి శాస్త్రాధారం లేకుండా ఏర్పరచుకున్న నమ్మకాలు వాటిని అంధవిశ్వాసాలు అంటారు. అదొకటి. కనుక ఇక్కడ మనము చెప్పుకునే ముందు అసలు గరుడ పురాణం అంటే ఏమిటో ముందు చెప్పుకుందాం. ముందు మీరేమనుకుంటున్నారో నేను చెప్తా. ముందు ఆ చనిపోయినప్పుడు 10 రోజులు చదువుకునే 16 అధ్యాయాల పురాణం. నిజంగా 16 అధ్యాయాలు బుద్ధిగా చదువుతున్నారా, బుద్ధిగా వింటున్నారా? గరుడ పురాణం ఆ 10 రోజులు వింటే మంచిది అన్నారు గనక ఏదో విన్నాం అనిపించుకోవడం కోసం అందులో 1-2 అధ్యాయాలు చివరి రోజున ఆయన చదువుతాడు. ఎంత తొందరగా పూర్తి చేస్తాడా అని చూస్తున్న యజమాని కర్త అదేం చెప్తున్నాడు కూడా వినిపించుకోడు. ఇలా అయిపోతుంది గరుడ పురాణం. అంటే 10 రోజులు కూడా వినడం లేదు. ఆయన ఒక మాట ఉంది ఏంటి, ఆ 10 రోజుల్లో వింటే అందుకని 10 రోజుల్లోనూ మాత్రమే అని మాత్రం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ మాటకు వస్తే మీరు రామాయణం బాగా చదివితే రామాయణంలో చివరికి రామాయణం వేదసమం శ్రాద్ధేషు శ్రావయేద్బుధ అని మాట రాశారు. ఎవరు? వాల్మీకి. రామాయణం వేదసమం, దీన్ని శ్రాద్ధకాలంలో పఠిస్తే పితరులు సద్గతి పొందుతారన్నాడు. అంటే శ్రాద్ధంలోనూ చదవాలి, ఇతర సమయాల్లో చదవకూడని అర్థమా? అప్పుడు చదివితే మంచిదన్నాడు కానీ అప్పుడు మాత్రమే చదవాలి కాదు. ఇది కూడా వచ్చిన బాధ మనకి. డయాబెటీస్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు నడవమన్నారు, వ్యాయామం చేయమన్నారు. కనుక వ్యాయామం ఎప్పుడు చేయాలంటే శరీరానికి జబ్బు వచ్చాక. అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది అర్థమైందా? అంతకు ముందే సరిగ్గా చేసుంటే జబ్బు వచ్చేది కాదు. అలాగే మొదటి నుంచో గరుడ పురాణం వింటే పిల్లలు చదివితే సద్గతి వస్తుందని దౌర్భాగ్యం అక్కర్లే, మనమే సద్గతి ఏదో పొందగలం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. కనుక నీ గురించి నీకు తెలుసుకోవాలంటే, నువ్వు వెళ్ళవలసిన గమ్యం నీకు తెలియాలంటే గరుడ పురాణం పట్టుకోవాలి. ఇది అసలు ఆ 10 రోజులు వినే గరుడ పురాణం ఏమిటి, అసలు నేను చెప్పబోతున్న గరుడ పురాణం ఏమిటి, అక్కడి నుంచి మొదలు పెడుతున్నా మీకు. మీరు వింటున్న గరుడ పురాణం, మీరు అనుకుంటున్న గరుడ పురాణం 16 అధ్యాయాలతో ఉన్నది. కానీ నేను చెప్పబోతున్న గరుడ పురాణం 293 అధ్యాయాల గ్రంథం. ఇది ముందు తెలుసుకోండి. అంటే ఆ 293 అధ్యాయాల గరుడ మహాపురాణం. అందుకే ఆ పేరులో చూడండి, గరుడ మహాపురాణం అన్నాం. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, పురాణమే లేకపోయి ఉంటే హిందూ మతం ఇలా బ్రతికి బట్టగట్టగలిగేది కాదు. పురాణాల వల్లనే మనకి పండగలు ఇవి అన్నీ కూడా మనకు తెలిసినవి. దానివల్లనే మన ఆచార వ్యవహారాలన్నీ నిలబెట్టింది పురాణం. పైగా పురాణం మొట్టమొదటి ప్రజావిద్య సామాన్య జనుల కోసం వ్యాసదేవుడు పురాణాన్ని రచించాడు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే 18 పురాణాలను విడివిడిగా కాకుండా ఒక్క పురాణ విద్యగా మీరు రీసెర్చ్ చేసినట్లయితే అసలు భారతీయుల అసలు చరిత్ర తెలుసుకోవడానికి ఆధారం పురాణాలట. దాన్ని బేస్ చేసుకుని మనకి భారతీయులను అవమానించడానికి గాను పరాయి వాళ్ళు పాలించే రోజుల్లో వచ్చినటువంటి అసలు కాని చరిత్ర ఏదో అదే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇదే తప్పు చరిత్ర అనిపించేటంతగా మనం చరిత్రహీనులుగా మారిపోయాం. ఇది బాధాకరమైన విషయం. కానీ ప్రస్తుతం పాశ్చాత్యులు కూడా పరిశోధన చేసి ఇప్పుడు మనం చదువుతున్న భారతీయ చరిత్ర అసలు చరిత్ర కాదని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం వినం. అది కూడా వచ్చింది బాధ. ఎందుకంటే భారతీయతని ఎంత అవమానిస్తే అంతగా మనకి ప్రభుత్వాలు పాలకులు ఆదరిస్తారు ఈ రోజుల్లో. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అవునా లేదా? ఈ విచారకరమైన ఘట్టం. అసలైన భారతీయత గురించి చెప్పడానికి వస్తే భారతీయులే ఆదరిస్తారా లేదా అనే సందేహం. రకరకాల వ్యాఖ్యలు, రకరకాల వెనక మాటలు, పొటుకు మాటలు, పోటు మాటలు ఎన్నెన్నో ఉంటాయి. చాలా బాధాకరం. ఎందుకంటే సత్యానికి కాలం చెల్లిన యుగం పేరే కలియుగం. అంతే కదా? కానీ పురాణ విద్య మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ విల్సన్ అనే ఆయన అష్టాదశ పురాణాల మీద రీసెర్చ్ చేస్తూ ప్రత్యేకించి గరుడ పురాణం మీద ఆయన రీసెర్చ్ చేశాడు. అయితే వెస్టర్న్ ఫిలాసఫీ ప్రకారంగా వాళ్ళ రీసెర్చ్ పద్ధతి ప్రకారంగా ఏడీలు బీసీలు డిసైడ్ చేసినట్టు ఆయనే చేశాడు. తప్పేం లేదు, చేసుకొనియండి. కానీ ఒక మాట అన్నాడండి దీని గురించి. గరుడ పురాణం ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూ నాలెడ్జ్ అన్నాడు. నేను గరుడ పురాణం అంతా చదివేక నాకు అనిపించింది, గరుడ పురాణంలో చెప్పినంత విస్తారంగా ఏది అసలైన హిందూ మతం, ఏవి అసలు కానివి హిందూ మతంలో చొరబడిపోయాయి. ఇది మీకు సరిగ్గా తెలుసుకోవాలంటే గరుడ పురాణం ప్రమాణం. ఎందుకంటే హిందూ మతం ఎంత విస్తారం అంటే దీనికి ఆది నిర్ణయించలేకపోతున్నారు ఇప్పటికీ. మిగిలిన వాటన్నిటికీ ఫలానా బీసీలు ఫలానా ఏడీలు చెప్పగలుగుతున్నాం, కానీ హిందూ మతం యొక్క ఆది నిర్ణయించలేకపోతున్నాం. ఎందుకంటే మన ఆది సృష్టి ఆది నుంచి కనిపిస్తాం. సృష్టి ఆది నుంచి కనబడుతున్నటువంటి హిందూ ధర్మం యొక్క
సమగ్ర స్వరూపం. మన నమ్మకాలు, మన శాస్త్రములు, మన విద్యలు, చిట్ట చివరికి మనం చూసే శకుల పడేసే వేదాంత విద్య వరకు అన్నీ ఉన్నాయండి గరుడ పురాణంలో. మరి ఎన్సైక్లోపీడియానికి ఏమంటాను చెప్పండి ఇక్కడ. కనుక హిందూ విజ్ఞాన సర్వస్వం గరుడ మహాపురాణం అంటే. శ్రాద్ధ కర్మల యొక్క విధానం, శ్రాద్ధ కర్మల ఫలితం, పితృదేవతలు ఎవరు, మనం అనుకుంటున్నది వేరు, శాస్త్రంలో ఉన్నది వేరు. పితృదేవతల ఆరాధన ఎంత అవసరం మనకి. మనం ఏంటంటే మనకు అనిపిస్తున్న శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఈ శరీరం నుంచి వచ్చిన శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. నా బిడ్డలు బాగుంటే చాలు, నా మనవలు బాగుంటే చాలని. అంతేగాని నువ్వు ఎవరి నుంచి బిడ్డగా వచ్చేవో అక్కర్లేదు. అంతే కదండి. తన బిడ్డని ప్రేమించినంత గొప్పగా ఈ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? ఆలోచించండి, ఆలోచిస్తే తెలుస్తుంది. కానీ వీళ్ళు ఏ తల్లిదండ్రులకి ఏ ప్రేమను చూపించడం లేదో అదే ప్రేమను తమ పిల్లల నుంచి ఆశిస్తున్నారు. అంటే మేము చెడిపోయినా మా పిల్లలు చెడిపోరని నమ్మకమా? ఆలోచించుకోండి. అసలు ఏమిటి, అసలు ఈ తల్లిదండ్రులకి పిల్లలకి బంధం ఏమిటి? ఈ జీవుడు ఆ కడుపులోనే ఎందుకు పుట్టాలి? ఈ బంధం కడుపు నుంచి బయటపడినంత మాత్రాన పోతుందా, లేదా ఆ తల్లిదండ్రులు పోయిన తర్వాత పోతుందా? ఏ బంధం వల్ల పుట్టారు ఆ బంధం ఈ జీవుడికి ఎంతకాలం వాళ్ళతో ఉంటుంది? ఆ లెక్క కట్టగలిగి అసలు ఈ శరీరముకు సంబంధించిన జీవుడు, శరీరంతో బద్ధుడైన జీవుడు వీడేమిటి, వీటి గురించి తెలుసుకోకుండా తోలనాడడం తప్ప లేదా అండి? తెలుసుకోవాలి కదా. తెలియజేసే శాస్త్రం ఒకటి ఉంది, అది చెప్తాడు. అందులో పితరులంటే ఏమిటి, వాళ్ళ అనుగ్రహం పొందకపోతే ఏమవుతాం, ఉపాయములు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే శాస్త్రపరమైన కర్మలు ఆచరించలేని ఈ కాలంలో మనం పితరుల కృప ఎలా పొందాలి, దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథలు, ఘట్టాలు, చక్కచక్కటి విషయాలు చాలా అద్భుతంగా చెప్తాడు. అది కూడా మనం చెప్పుకుంటాం. ఒక్క వ్యక్తి జీవితానికి ఎన్ని కావాలో అన్ని ఋషి ఆలోచించి ఒక్క చోట పెడితే ఇది బీసీదా ఏడీదా, పనికొస్తుందా పనికొచ్చిందా అని మనకెందుకంటే గోల. ఎవరైనా సరే మాటలు ఎప్పుడు మృదువుగా మాట్లాడారు. మధుమతీయం వాచముదీయం, వేదం చెప్తోంది ఈ మాట. మధుమయంగా మాట్లాడు అని, అలాగే ప్రియంగా మాట్లాడు, హితంగా మాట్లాడు అని వాక్ సంస్కారములు అనేకం చెప్పబడుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని అమృతేశ్వరి అని కాకుండా అమృత భాషిణి అని కూడా ఎందుకన్నారు? జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విశేషం. ఎందుకంటే అమ్మవారు వాక్స్వరూపిణి, పరా ప్రత్యక్షితి రూప, పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప, భక్తమాన సాంసిక, పైగా మాతృకావర్ణ రూపిణి, వాక్స్వరూపిణి కనుక ఆవిడ అమృతము వాక్కులు కలిపి చూపిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాక్కుకు చాలా శక్తి ఉంది. వాక్కులో కూడా మృతం ఉండకూడదండి, వాక్కు కూడా అమృతంగా ఉండాలి. వాక్కు అమృతం. అమృతం అంటే హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శుభంగా ఉండాలి, హితంగా ఉండాలి, కళ్యాణంగా ఉండాలి. ఇవన్నీ కలిసిన వాక్కును అమృత వాక్కు అంటారు. అంతేకాదు ఆ అన్నమాట సార్థకం అవ్వాలి, అప్పుడు అమృతం. సార్థకం కాకపోతే మృతం. అంతే కదండి, సార్థకం అవ్వాలి. అయితే తపస్సులకి ఎలాగూ విశేషమైన శక్తి ఉంటుంది, కానీ స్త్రీకి ప్రత్యేకించి వేదం చెప్పింది ఏమిటంటే, స్త్రీకి చెప్పింది స్త్రీ ఎప్పుడూ మధుమయమైన వాక్కు మాట్లాడాలని స్త్రీకి ప్రత్యేకించి చెప్పింది. అంటే మగాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే పర్వాలేదా అని అనద్దు, వాళ్ళు ఎలాగో ఆడాలి, వీళ్ళు ఎప్పుడూ తప్పనిసరిగా అలా ఉండాలని శాసించింది. ఎందుకంటే వైదిక శాస్త్రముల్లో దాన్ని ఆధారం చేసుకున్న స్మృతుల్లో ఒక అద్భుతమైన విశేషం చెప్పాడు. ఏమిటంటే పురుషుడు తన శరీరాన్ని శుద్ధి చేసుకుంటే గాని శుద్ధి కట్ట, స్త్రీ శరీరం సహజంగా శుద్ధంట. ఏంటి ఎంత విశేషం చెప్పారో చూడండి. మనం అనుకుంటాం స్త్రీని తక్కువ చేశారని, స్త్రీ సహజంగా శుద్ధమన్నారు. ఎందుకంటే స్త్రీలో పాదం మొదలు శిరస్సు వరకు పవిత్రమైన స్వరూపంట, మంగళ స్వరూపంట స్త్రీ. అందుకే స్త్రీ సహజంగా నమస్కార యోగ్యురాలు, పవిత్రాలు అని చెప్పారు కనుకనే స్త్రీ ప్రవర్తన మీద ఎక్కువ మన వాళ్ళు ఎందుకు చెప్పారంటే, స్త్రీ యొక్క చేతకి కూతకి అంటే మాటకి కూడా కొన్ని శక్తులు ఉంటాయి. అందుకే స్త్రీకి మరింత నిర్దేశించారు. అందుకే స్త్రీలు ఎప్పుడు కూడా మాటని తోలకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. కొంతమంది నోరుంది కదా అని ఏది పెడితే అది అమంగళం లేకుండా రాదు, అదో బాధాకరం. దిక్కుమాలిన, పాపిష్టి, చచ్చాను బాబు ఇలాంటి మాటలు కొందరికి వస్తూ ఉంటాయి. ఇవి తప్పు, గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే అమృత భాషిణి అని ప్రత్యేకించి అమ్మని ఎందుకు అన్నారు అనేది ఆలోచించాలి. ఆవిడ వాక్స్వరూపిణి. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక రకాల సడలింపులు ఇత్యాదులు చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. మనకి పర్వాలేదండి పర్వాలేదండి అనే గురువే మనకు పర్వాలేదు. అంతేగాని నియమాలు బాబు, ఇవి కట్టుబాట్లు బాబు అంటే కష్టమండి. ఎవడు సులభమని చెప్తాడు ఇది బాగుంటుంది. స్నానం అక్కర్లేదు, సంధ్య అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, పునస్కారాలు అక్కర్లేదు, చేసేయి అంటే ఇది బాగుంది. ఎందుకంటే బద్ధకాన్ని చక్కగా ప్రేరేపించే వాళ్ళు మనకు చక్కగా పనికొస్తారు. అంతే కదండి. కానీ దేనిలోనైనా అడ్డదారులు ఉన్నాయేమో కానీ ఆధ్యాత్మిక మార్గంలో కానీ మాత్రం అడ్డదారులు
30 రోజుల్లో తమిళం, 40 రోజుల్లో యోగా ఇవి అని ఎవడెవరు చెప్పచ్చు, కానీ ఆధ్యాత్మిక మార్గం మాత్రం షార్ట్ వే ఎప్పుడూ లేదు. దానికి కష్టించవలసిందే, అంత తేలిక కాదు, సాధన అవసరమే. అయితే నియమాల గురించి శాస్త్రాలు అనేకం చెప్తూ ఉంటాయి, అది కూడా చెప్తున్నా. ఒక్కొక్కసారి కొన్ని శాస్త్రాలు చెప్పిన నియమాలకి కొన్ని శాస్త్రాల నియమాలకి పొసగినట్టుగా కూడా కనిపించదు. అప్పుడు మనకేమనిపిస్తుందంటే అబ్బో ఇలా వీళ్ళొకటి వాళ్ళొకటి చెప్తే ఏం చేస్తామండి అని. కానీ అక్కడే సమన్వయ సూత్రం జాగ్రత్తగా పట్టుకుని దేశకాల పరిస్థితులకు అనుగుణంగా, దేశకాల పరిస్థితులు, అంతేగాని ప్రాతకాలం లేవగానే నువ్వు చెరువు గట్టుకు వెళ్ళాలి, అక్కడున్న మృతికి తీసుకోవాలి, ఇలాంటివి ఇప్పుడు చెప్పం. అది ఆ కుదిరిన దేశకాలాల్లో సరిపోయే. ఇప్పుడు మనం ఎక్కడున్నామో పరిశీలించితే అది ఇప్పుడు చెప్పడం కుదరదు. అలాగే మనకు కొన్ని దేశకాల పరిస్థితులు బట్టి మార్చుకోక తప్పదు. ఎప్పుడు? చేయగలిగిన అవకాశము లేనప్పుడు. అది చేయగలిగిన అవకాశం లేనప్పుడు. కానీ చేయగలిగిన అవకాశం ఉండి కూడా బద్దకించామనుకోండి, కొన్ని చోట్ల చెప్తాడు, జలస్నానం చేయడానికి అవకాశం లేకపోతే భస్మ స్నానం చేయి, భస్మ స్నానం చేయడానికి అవకాశం లేకపోతే భగవన్ నామస్మరణ చేస్తే అదే స్నానం, గోవిందేతి సదా స్నానం. ఎప్పుడు? జలము భస్మము కూడా దొరకనప్పుడు. అంతేగాని గోవిందనామే స్నానం అండి, అందుకే నేను ఎప్పుడు స్నానం చేయను, ఎప్పుడు వారానికి ఒకసారి రోజు గోవింద అంటే అంటూ కుదరదు. అర్థమైంది కదా? కానీ ఏది ఎందుకు చెప్పారు, ఏది ఆపద్ధర్మం, ఏది అసలు ధర్మం, ఇవన్నీ తెలుసుకోవాలి. అన్నిట్లో గాడిని కట్టికూడదు. కనుకనే మనం చెయ్యాల్సినంత చేయలేనప్పుడు చెయ్యగలిగినంత చేస్తే చెయ్యవలసినంత చేసిన ఫలితం ఇస్తాడు భగవంతుడు. నువ్వు చేయగలిగినంత చెయ్యి, నీ శక్తి వంచన లేకుండా. అందుకే మనకి యథాశక్తి అనే ఒక మాట ఉన్నది. యథాశక్తి అన్న మాట అయినా త్రికరణ శుద్ధిగా అనండి. సమయం వచ్చింది కనుక మీకు ఒక విషయం చెప్తాను. చాలా మంది అంటారు ఈ హిందువులకి ఎప్పుడు ఒకరోజు మంచిది ఒకరోజు చెడ్డది ఇలాంటివన్నీ అనుకుంటారండి. అన్ని రోజులు మంచివే, ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. అన్ని రోజులు మంచివే, అన్ని నక్షత్రాలు మంచివే, మనకు అన్ని తిళ్ళు మంచివే అని కూడా అనుకోలేము. నిన్న మంచి ఉప్పు వేసిన కూర ఇవాళ ఉప్పు వేయకపోతే మహాకోపం వస్తుంది. అలా మనం పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటాం, అది వచ్చింది బాధ. కనుకనే అన్ని రోజులు మంచివే, అన్ని కాలాలు మంచివే అని ఎవడైనా అంటాడు. చెడ్డమని భగవంతుడు ఏమీ సృష్టించలేదు. కానీ ఏ రోజు దేనికి మంచిదో తెలుసుకోవాలి. ఇంట్లో అన్ని గదులు మంచివే, కానీ ఏ గదులు ఏం చేయాలో చేయాలి. బాత్రూము మంచిదే, దేవుడి గది మంచిదే, బెడ్రూమ్ మంచిదే, అన్నీ మంచివే. కానీ బాత్రూంలో దేవుడి గది చేయకూడదు కదా. అలాగే సృష్టిలో కాలము మంచిదే, దేశము మంచిదే. అలాగే ఏది ఎందుకు అనేది జాగ్రత్తగా తెలుసుకోగలగాలి. అలాగే మనకు అనేక దేవతలు, అంతా ఒకటే కదండి, ఇంద్ర దేవతలు ఎందుకంటే అని కూడా ప్రశ్న. ఇది ఒక బేసిక్ క్వశ్చన్ హిందూ మతంలో. దానికి పెద్దలు గొంతు చించుకొని ఎన్ని సమాధానాలు చెప్పినా ప్రశ్న పుడుతూనే ఉంటుంది. వాల్మీకి వారసులు పుడుతూ ఉంటారు, శూర్పణఖకి వారసులు పుడుతూ ఉంటారు. ఈ వాల్మీకి వారసులు శూర్పణఖ వారసులకు బుద్ధి చెప్తూనే ఉంటారు. ఎందుకంటే శూర్పణఖలు రామాయణాన్ని విషవృక్షం అంటారు, వాల్మీకి వారసులు రామాయణాన్ని కల్పవృక్షం అంటూ ఉంటారు. యుగాలు జరిగిన ఈ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఏం చేస్తాం? జరుగుతూనే ఉంటుంది. దేవాసుర సంగ్రామం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆ జరుగుతున్నప్పుడు మజా ఉంటుంది. వాళ్ళ కోసం వీళ్ళు ఎన్ని విషయాలు చెప్తారో వాల్మీకి వారసులు, అవి మనకు పనికి వస్తాయి. అందుకు ఘర్షణ వల్ల కూడా మంచి మంచి ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా పనికొస్తాయి. ఒకటే కదా, ప్రత్యేకంగా కొన్ని రోజులు కొన్నిటికి మంచి అనడం ఎందుకు? అలాగే దేవతలందరూ దైవం ఒకటే కదా, ఇన్ని దేవతలు ఎందుకు? ఈ ప్రశ్న వస్తుంది. దీనికి నేను మీ ముందు ఎన్నడూ చెప్పని ఒక సమాధానాన్ని ఒక పాశ్చాత్యుడు చెప్పింది మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇందరు దేవుళ్ళు ఎందుకు హిందూ ధర్మంలో? మాకైతే ఒక్కడే, అందుకే మేము గొప్పవాళ్ళు అన్నారు. దానికి ఒక మాట చెప్పాడు. నాయన, స్నో అందరికీ ఒకేలా కనబడుతుంది. స్నో అంటే తెలుసు కదా, మంచు. మంచు అందరికీ ఒకలాగే కనబడుతుందిట. కానీ ఎస్కిమోలు అంటే పోలార్ ప్రాంతాల్లో, ధ్రువ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి మాత్రము ఆ మంచులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుస్తాయి. వాళ్ళు చెప్తారట మంచులో 48 రకాలు ఉన్నాయని చెప్పారట. చూడండి, ఇక్కడ మంచులో 48 రకాలు ఉన్నాయట. మనకు మంచంతా ఒకటే తెల్లగా చల్లగా ఉంటుంది, ఇంతే తెలుసు మనకి. వాళ్ళు మొత్తం దానిలో 48 రకాలు చెప్పారట. ఎందుకు చెప్పగలిగారు? ఎప్పుడు మంచుతోనే బ్రతకడం వల్ల. దానికి మంచి మాట వేశాడు, ఇంటిమసీ అన్నాడు ఆయన. ఇంటిమసీ, మంచుతో నిరంతర సాన్నిహిత్యం వల్ల మంచులో ఎన్ని భేదాలు ఉన్నాయో చెప్పగలిగారు. అదేవిధంగా హిందూ ఋషులు భగవంతుడితో నిరంతర స్వరూపాలు ఉన్నాయో చెప్పగలిగారు అని మాట చిత్రం ఒక పాశ్చాత్యుడు చెప్పగలిగాడు. దానికి సంతోషిద్దాం. వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది కదా. వాల్మీకి చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు అన్నగాని కంటే. అలాగే కాలంలో కూడా ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు గొప్పదే. నవమి నాడు బయలుదేరదామా? దేనికి? అన్నిటికీ ఒకటే. దేనికి ఏదో కొంచెం తెలుసుకోవాలి. చెడ్డ తిథి లేదు, చెడ్డ రోజు లేదు, చెడ్డ క్షణం లేదు. దేనికి ఏదో జాగ్రత్తగా తెలుసుకుని వాడుకోవాలి.
అయితే ఏకాదశి దశమి విద్ధ అయిన ఏకాదశి చెయ్యరాదు అది చెప్తున్నాడు ఇక్కడ. దశమి విద్ధ అంటే దశమి తగిలి ఆ తర్వాత ఏకాదశి వచ్చినట్లయితే ఆ ఏకాదశి గ్రాహ్యము కాదు. దానికి ఉదాహరణ కూడా ఒకచోటు చెప్తాడు. గాంధారి దశమి విద్ధ అయిన ఏకాదశి చేయడం చేత తన సంతానాన్ని మొత్తాన్ని కోల్పోయిందని గరుడ పురాణంలో మాట కనబడుతుంది. అంటే ఏకాదశి మొదట ఉంటూ లేదా ఏకాదశి విద్ధ అయిన ద్వాదశి అనండి. ఏకాదశి పొద్దుటించుంటూ తర్వాత ద్వాదశి కానీ కలిస్తే చాలా ముఖ్యం. పైగా ద్వాదశికి చాలా ప్రాధాన్యం, అందుకు ఏకాదశి ముఖ్యం. కానీ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి మూడు ముఖ్యం. ఆ ఏకాదశి వ్రతాచరణకి దశమి ఉన్న రోజున రాత్రిపూట కూడా మనం అల్పాహారము ఇత్యాదులు స్వీకరించాలని ప్రత్యేకంగా చెప్తున్నారు ఇక్కడ. సాధారణంగా మనకి ప్రాచీనమైన ఎన్నో ఉపాసనా సంప్రదాయాలు పోయే, మిగిలినవి చాలా కొద్ది. అసలు శాస్త్రాల్లో చెప్పిన కొత్త కొత్త ఉపవాసాలు, కొత్త కొత్త ఉపాసనలు, కొత్త కొత్త రోజులు తయారయ్యాయి. వీటి గురించి పెద్ద చర్చ చేయక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మకం గురించి చర్చలు అక్కర్లేదు. నేను చెప్తున్నది నమ్మకం కాదు, శాస్త్రం. నమ్మకానికి శాస్త్రం ఉండదు, కానీ శాస్త్రాన్ని నమ్మడం మంచిది. అర్థం చేసుకున్నారా? నమ్మకానికి శాస్త్రం ఉండదు, కానీ శాస్త్రాన్ని నమ్మడం మంచిది. కనుక దాన్ని ఏం అనడానికి లేదు. ఇందాక చెప్పా, అంధవిశ్వాసము, శాస్త్ర విశ్వాసం రెండు రకాలు ఉంటాయి. అసలు విశ్వాసం అంటేనే మనకు తెలియకపోయినా చేయవలసినది, అంతే కదా. విశ్వాసం అంటేనది. శాస్త్రసమ్మతమైన విశ్వాసానికి శ్రద్ధ అని పేరు, శాస్త్ర సమ్మతం కాని విశ్వాసానికి అంధవిశ్వాసం అని పేరు. మనకి రోజుల్లో, నక్షత్రాల్లో, తిథుల్లో కొత్త కొత్త దేవతలు అందరూ ప్రవేశించిపోయారు. అవి ఎలాగూ చెప్పం, ఎందుకంటే ఇక్కడ ఉన్నవే చెప్తాం కానీ లేనివి ఎలాగో చెప్పం. అది తప్పని అంతకంటే చెప్పం, ఎందుకంటే గతానుగతికో లోక, ఎవరి నమ్మకం వారిది. అందుకనే సెంటిమెంట్లు వేరు, శాస్త్రం వేరు, గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు సెంటిమెంట్లు శాస్త్రాల కింద చలామణి అయిపోతున్నాయి. అవొకటి. ఆ మధ్య ఒకరు అన్నారు, పిల్లాడికి సంధ్యావందనం చేసుకోరా అంటే, మాకు అచ్చిరాదండి, సంధ్యావందనం అచ్చిరాదుట. అన్నం తినడం అచ్చొస్తుందా, సంధ్యావందనం అచ్చిరాదా? ఎందుకంటే మా ఆయన చేయడండి, మా మామగారు కూడా చేసినట్టు దాఖలాలు లేవండి, అందుకు మాకు అచ్చిరాదండి. అది అంటే వాళ్ళు ఎలాగో భ్రష్టులు అయ్యారు, తర్వాత తరాలు కూడా భ్రష్టు అయిపోవాలా? దీన్ని బట్టి చూడండి, ఒక్కడు చెయ్యకపోతే ఎందరు భ్రష్టులు అయిపోతారో అదొక్కడు తెలుసుకోండి. ఏం చేస్తాం? మా ఆయన పెద్ద లాజిక్ తీసాడండి, చేయలేదు. మీ ఆయన లాజిక్ తీసి చచ్చాడు. కానీ ఆ తర్వాత వాడు ఉన్నాడే, వాడు పెద్ద మేధావి, లాజిక్తో అసలు ఎందుకు చేయాలో తెలుసుకున్నాడు. కానీ వాళ్ళ ఆయన గారు, వాళ్ళ మామగారు తెలుసుకోకుండానే పోయారు. ఈ మనవడు తెలుసుకున్నాడు. కానీ వాడు తెలుసుకోవాలంటే అది మిగలాలా లేదా అండి తెలుసుకోవడానికి? వీళ్ళు తెలుసుకోలేక వదిలిస్తే వాడు రీసెర్చ్ చేయడానికి ఏం మిగిలింది? సృష్టిలో అందరికీ అన్నీ తెలియవు. ఒకడు బతుకంతా ధారపోసి చీమల గురించి శాస్త్రం రాసేట. బతుకంతా ధారపోసి, చీమ గురించే బతుకు ధారపోసాడంటే మరొక ఏనుగు కోసం ఎంత ధారపోయాలో ఆలోచించండి. కనుక అన్నీ మనం తెలిసి చేస్తాం అనుకోవద్దు, శాస్త్రం చెప్పింది అదే. సస్మాత్ శాస్త్రం ప్రమాణిత, గొప్ప మాట. అందుకు సెంటిమెంట్లు శాస్త్రాలు కావు, శాస్త్రాన్ని సెంటిమెంట్గా తీసుకోండి, పర్వాలేదు. రెండుకి చాలా విశేషములు ఉన్నాయి. ఎందుకంటే మనం ధర్మశాస్త్రాలు, ఆఖరికి ముసలమ్మలు చెప్పే సెంటిమెంట్లు కూడా ఒకటి అనుకునే రోజులు వెళ్ళిపోయాం. ఎలాంటి సెంటిమెంట్లు ఏమిటి? గరుడ పురాణం 10 రోజులు చదవకూడదుట, అదొకటి. పాప ఈ మధ్య 10 రోజుల క్రితం నేను ఎక్కడో చిన్న కాలు జారు, చిన్న దెబ్బ తగిలింది. అదే గరుడ పురాణం చదివేకి తగిలింటే ప్రారంభించారు, తగిలిందని మొదలెట్టే నాకు తెలుసు. అదృష్టవశాత్తు అమ్మవారు ఏదో మరి ముందే చేశారు, ఎవరేం అనుకోకుండా, జాగ్రత్త. ఇలాంటి ఉంటూ ఉంటే ఏం చేస్తాం? కనుకనే సెంటిమెంట్లు వేరు, శాస్త్రాలు వేరు, తెలుసుకోండి. అమావాస్య నాడు పితృదేవతలను ఆరాధించాలి. పితృదేవతలుగానే ఒక్కసారి భయం వచ్చిందా లేదా? కానీ వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, నీ సంతానం లేదు, వంశం లేదు. పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఈ జీవితంలో వంశం బాగుండదు, పిల్లలు బాగుండరు, మన ఇవి సమృద్ధిగా ఉండవు. చాలామంది ఈ పితృదేవతల విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు, అదేదో తప్పుడు పన్నట్టు. శుభానికి ఈ వాడతాం కానీ అశుభానికి కూడదండి. పితృకర్మను ఎప్పుడు అశుభం అనకూడదు, గుర్తుపెట్టుకోండి. దేవతా వ్యవస్థ 2 భాగములుగా ఉంటుంది, పితృదేవతలు, దేవతలు. కానీ దేవతలు పితృదేవతలను పూజిస్తున్నట్టు కనిపించిందే తప్ప పితృదేవతలు దేవతలను పూజించినట్టు ఎక్కడా లేదు ఇక్కడ. ఎందుకంటే దేవతలు కూడా వారి పరంపర వృద్ధి చెందడం కోసం పితృదేవతలను పూజిస్తారట. ఇది పెద్ద రహస్య విద్య. పితృదేవతల ఆరాధన వల్లనే గృహంలో క్షేమము, ఆయుర్వృద్ధి, వంశవృద్ధి జరుగుతుంది. పిల్లా పాపల చల్లగా ఉండాలంటే పితృదేవత ఆరాధన ఉండాలి. అంతేగాని మేము ఎప్పుడో తద్దినాలు పెట్టడం మానేసామండి అని ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు మీ తాతలు చేసిన మంచి పనులు మీకు, మీ తర్వాత తరాలకి కాపాడుతున్నాయి. ఇప్పుడు మీరు చేసే చెడ్డ పనులు తర్వాత తరాలకు కొడతాయి, గుర్తుపెట్టుకోండి. ముందు జాగ్రత్త పడాలి. ఇది శాస్త్రం చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. గ్రహించండి. ఈ మధ్య ఎవరో చెప్పారు, బదిలీ వచ్చామండి, అందుకు మా ఇంట్లో తద్దినాలు పెట్టడం మాని, తినడం మానేలేదు.
అంతేకాదు బదిలీ వెళ్ళొచ్చాం కనుక అగ్నిహోత్రం పెట్టడం, దాని తర్వాత పిండ ప్రదానం లేదు, కేవలం కాళ్ళు కడిగి అన్నం పెట్టడం. అది మాత్రం ఎందుకు? ఎలాగో భ్రష్ట అయ్యే కాడికి మొత్తం భ్రష్ట అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెరిచి ఉంటాయి నరక ద్వారాలు, గుర్తుపెట్టుకోండి, పెట్టని వాడికి. ఇది అశాస్త్రీయమైన ఒక మాట చాలా మందిలో ఉంది. ఎంత చెప్తున్నా కొంతమంది పండితులు అనిపించుకుంటున్న వాళ్ళు కూడా పూర్తి శాస్త్రాన్ని తెలుసుకోకుండా ఇలాంటి మాట్లాడుతున్నారు. మనం ఏంటంటే బద్ధకంకి నెంబర్ 1. వదిలేయమనడానికి ఏవేవి పనికొస్తాయో కష్టపడినా చేసేస్తాం. ఎప్పుడు చెప్పారు ఈ కాన్సెప్ట్? బదరీ కేదారికి వెళ్ళాక వాడికి వైరాగ్యం కలిగితే. ఎందుకంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే క్షేత్రాలు అవన్నీ తిరగడం వల్ల చిత్తం శుద్ధమైపోయి వైరాగ్యం వచ్చేస్తుందని ఋషులు అనుకున్నారు. మనకు అంత తేలిగ్గా బాధలేదు. ఎన్ని క్షేత్రాలు చెప్పినా ఆ క్షేత్రాల మీద గౌరవం పోగొట్టుకొస్తాం కానీ తిరిగి క్షేత్రానికి వెళ్ళాలంటే ఎన్ని సంస్కారములు ఎందరి దేవతలను గ్రహించాలి తెలుసా? బదరీ లాంటి క్షేత్రాలకు వెళితే అక్కడికి వెళ్ళాక వైరాగ్యం కలిగి ఇంకా నాకు ఈ ప్రాపంచికమైనవి అక్కర్లేదు, మళ్ళీ నా భార్య, నా పిల్లలు, నా మనవలు ఇవి నాకు అక్కర్లేదని అన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి అక్కడ మానసికంగా అన్ని సన్యసించి ఎవడైతే ఉంటాడో, సాధారణంగా కర్మల్ని సన్యసిస్తే దోషం వస్తుంది. ఇది శాస్త్రం. చేయవలసిన పితృకర్మ దేవకర్మలు విడిచిపెట్టిస్తే దోషం వస్తుంది. కానీ బదరీ క్షేత్రానికి వెళ్ళి వైరాగ్యం జనించి నువ్వు కర్మలు త్యజించాలనుకుంటే నువ్వు అన్నీ విడిచిపెట్టి అక్కడ వైరాగ్యంగా కేవలం ఆత్మజ్ఞానం అనేది నిష్ట కలిగి ఉంటే మళ్ళీ నువ్వు నా కొడుకో, నా మనవడో, నా భార్యో, నా భర్తో, నా కొడుకు అలా ఉంటే నువ్వు ఇకపై ఆబ్దికాలు పెట్టకపోయినా పర్వాలేదని చెప్పారు. ఇందులో మిగిలిన వల్ల ఒక్కటి లాక్కొచ్చి ఇది పర్వాలేదని లాక్కొచ్చాము. అర్థమైందా? దీనివల్ల ఏం జరిగాం? మనం పడడమే కాకుండా పతంతి పితరో శేష లుప్త పిండోదక క్రియా, ఇది చెప్పాడు ఇక్కడ. వాడు పడ్డమే కాకుండా పిండోదకాలు లేక పితరులు కూడా పతనమైపోతున్నారట. పతనమైపోతూ వాళ్ళు ఏమంటారంటే ఇదంతా వేద విజ్ఞానం. గుర్తుపెట్టుకోండి, మన మీద దయతో మహానుభావుడు చెప్పాడు కానీ మనల్ని భయపెట్టడానికి చెప్పలేదు. అమ్మో ఈయన భయపెడతాడండి, ఎందుకు వెళ్ళడం మానేయడం బెటర్. మనకు ఊళ్ళో కలరా లాంటి రోగాలు వచ్చినప్పుడు ఆ రోగాల తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయో, జాగ్రత్తలు ఏమిటో మొత్తం పుస్తకాలు పంచిపెడతారు, చెప్తారు. అబ్బో వింటేనే భయం అండి. అంటే రోగం గురించి తెలుసుకోవడానికి భయం ఎందుకండి? రోగం రాకుండా జాగ్రత్త పడడం కోసం కదా రోగం గురించి చెప్పారు. అదా జాగ్రత్త పడడం కోసం ఇవన్నీ కూడా. కనుక ఇక్కడ ఖరాఖండిగా చెప్తున్నాడు వ్యాసదేవుడు. నేను ఇంకా టోన్ డౌన్ చేసి చెప్తున్నాను, లేకపోతే దోషాలన్నీ నాకంట కడతారు. ఇంకా గట్టిగా చెప్పాడు. ఎందుకంటే నాకు మొహమాట ఉండొచ్చు కానీ వ్యాసుడికి ఏం మొహమాటం అండి. ఎవరేమనుకుంటారో ఇంకా అజ్ఞానం మమ్మల్ని వదలలే. వ్యాసాదులకు ఉండవు అవి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మన క్షేమమే కావాలి. బుజ్జకించి లాలించి బతిమాలి చేరుబాబు నువ్వు చేయకపోతే వాళ్ళ దేవతలందరూ ఏమైపోతారు అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దేవతల్ని ఆరాధించడం వాళ్ళ కోసం కాదు, నీ కోసం. గుర్తుపెట్టుకో, ఇది తెలుసుకోవాల్సిన అంశం. కృషి రుణం పితృరుణం తీర్చుకున్నవాడు అవుతావు. దానితో పాటు సామాజికమైన రుణం కూడా తీర్చుకుంటావు. యాచకులకి అతిథులకి భోజనం పెట్టడం ద్వారా వీర రుణం, ధర్మాచరణ ద్వారా శాస్త్రాధ్యయనం ద్వారా ఋషుల రుణం, పితృపూజ ద్వారా పితృల రుణం, దేవపూజ ద్వారా దేవరుణం. ఇవి తీర్చుకోవాలి కదా నువ్వు. అవి చేయగలిగేది కేవలం ఈ సమయంలోనే, ఏది గృహస్థాశ్రమ సమయంలోనే చేయాలి నువ్వు. స్వాహాకారంతో దేవతల్ని, స్వధాకారంతో పితృదేవతల్ని, హవ్యములతో దేవతల్ని, కవ్యములతో పితృదేవతల్ని తృప్తిపరచాలి. గృహస్థైన వాడు ఏవి చెయ్యకపోతే వాడిని గృహస్థు అనరు. మరి ఏమిటంటే ఇందా కృష్ణుడిచ్చిన టైటిల్కి వెళ్ళిపోండి. ఆ 3 గుర్తుపెట్టుకోండి. ఎవడు? అఘాయు ఇంద్రియారామ మోఘ పార్థ సజీవతి. అది వాడు పాపజీవనుడు, ఇంద్రియారాముడు. ఇంద్రియారాముడు అంటే ఈ శరీరాన్ని సుఖపెట్టడమే జీవితం అనుకునే పాపాత్ములు. 3వది ఏమిటి? మోఘ సజీవతి, వాడు బ్రతుకున్న వ్యక్తుడు. కనుకనే గృహస్థాశ్రమంలో ఇవి చెయ్యాలి. ఇవి చెయ్యినప్పుడు వాడిని గృహస్థు అనరు, గృహవ్రతుడు అంటారు. భాగవతంలో గృహస్థుకి గృహవ్రతుడికి తేడా బాగా చెప్పి చీవాట్లు పెట్టాడు సుఖమహర్షి. అది ఇక్కడ గుర్తు తెచ్చుకోండి చాలు. అది వాడి టైటిల్. మొత్తానికి ఇక్కడ ఈ పితృదేవతా వ్యవస్థ గురించి అర్థమవుతున్నది కదా. పైగా ఎవరు ఏ గతిలో ఉన్నారు నీకేం తెలుసు? ఎందుకంటే నీ పూర్వీకుల రక్తమే నీలో ప్రవహిస్తుంది, వారి యొక్క అంశాలే నీ దేహంలో ఉన్నాయి. కనుక ఈ జీవుడు అనబడి వాడు ఈ దేహంతో నడుస్తున్నప్పుడు ఈ దేహంలో అణువణువున వాళ్ళ యొక్క అంశాలు ఉన్నాయి. కనుకనే వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత వాడికి ఉన్నది. ఆ రుణం విమోచనం కోసం వాళ్ళని ఆరాధించాలి. దీనివల్ల ఒకవేళ వాళ్ళు దుర్గతుల్లో ఉన్నట్లయితే ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే ఎంత పాపాత్ముడైనా నరకానికి పోతే సరైన పితృకర్మ వల్ల ఉద్ధరింపబడతాడా అని కొందరు అడగవచ్చు. వీళ్ళు చేసే కర్మ గట్టిగా ఉన్నట్లయితే కొంత మేరకు ఉద్ధరింపబడే అవకాశం ఉంది. ఇంకా వాడిది వాడికి ఉండాలి. ఇప్పుడు మనం బోల్డ్ సంపాదించుకున్నాం, రిటైర్ అయిపోయాం, మన దగ్గర కొంత డబ్బు ఉంది.
మన పిల్లవాడు ఎక్కడి నుంచో అమెరికా నుంచో పంపిస్తే అది కూడా కలుపుకుని హాయిగా బతకగలం. అది మన దగ్గర కావలసినంత ఉన్నా వాడు పంపితే మనకు వేడి నీళ్ళకి చన్నీళ్ళకి వేడి నీళ్ళు పనికొస్తుంది. అవునా లేదా? అసలు లేదనుకోండి వాడు పంపింది ఇంకా పనికొస్తుంది. కనుక పంపడం అనే ధర్మం వాడు చేస్తూ ఉంటే నీ దగ్గర ఉన్నదానికి కొత్తది కలుస్తుంది, లేదా అసలు లేని దానికి ఏదో కొంత లభిస్తుంది. అవునా లేదా? రెంట్లో ఏదైనా ఉంటుంది. వాడికి మించిపోయి వచ్చింది అనుకోండి, మీరిచ్చింది వాడిచ్చింది కూడా మళ్ళీ మీకే ఇస్తాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళకి అక్కర్లేకపోయినా వాళ్ళు ఎక్కడికో వెళ్ళినా, అంతేకాదు ఒకవేళ ఏదైనా దేహాన్ని వాళ్ళు పొంది ఉంటే ఆ దేహంలో ఆ జీవుడికి ఇక్కడ వీడు ఇప్పుడు పెట్టింది కూడా అందిస్తారు వాళ్ళు, తెలుసుకోవాలి. అలాగే నరకాదంలో ఉన్న వారిని కూడా ఉద్ధరించగలరు, ఉత్తమ లోకాల్లో ఉన్నప్పుడు కూడా అందిస్తారు. ఇక ముక్తి పొందిన వాడికి అక్కర్లేకపోయినా పితృదేవతలు చేసిన వాడికి అన్ని అందిస్తారు. అది ఇక్కడ యోగీశ్వరులు కూడా పితృదేవతలను ఆరాధిస్తారట. దీని విషయంలో ఒక చిన్న విశేషం చెప్తాను. ముక్తానంద అని ఒక యోగి, ఆ యోగి అనేక రకాలైన ఎక్స్పెరిమెంట్లు చేసి ధ్యాన విధానంలో తన సూక్ష్మదేహంతో ఇతర లోకాల్లో సంచరించగలిగేటువంటి స్థితిని సంపాదించాడు. ఇటీవల కాలం అతను బ్రిటన్లో తన యోగ విద్యను నేర్పి అందరినూ ప్రభావితం చేశాడు. ఆయన చిచ్చక్తి విలాసం అనే పుస్తకం రచించారు. ఈ చిచ్చక్తి మనలో ఎలా పనిచేస్తుంది, దాన్ని తెలుసుకునే విధానంలో యోగ ఎలా ఉపకరిస్తుందని. దానిని ఒక బ్రిటిష్ వనిత చక్కగా అనువాదం చేసింది, ఆంగ్ల భాషలో కూడా. వాళ్ళు దీన్ని వ్యాప్తి చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ గ్రంథం చూడటం జరిగింది. అందులో ఒక రహస్యం చెప్తాడు అతను. నేను సూక్ష్మ ప్రపంచంలో ప్రయాణం మొదలుపెట్టి అనేక స్తరములు అంటే లెవెల్స్ దాటి వెళుతూ ఉంటే నాకు ఒక చోట పితృలోకం కనబడింది. అక్కడ నేను చూసిన రహస్యములు చెప్తున్నాను. మన పురాణముల్లో చెప్పబడినట్లుగా మీరు విడిచిపెట్టే తర్పణల కోసం ఎదురు చూస్తున్న పితరులు ఎందరో ఉన్నారు, కనుక అవి మానవద్దు అని అతను వాక్యం కూడా రాశాడు. మీరు ఒకటి అనొచ్చు, అయితే ఇవన్నీ హిందువులకేనండి, ఇతరులు ఎవరికీ లేదు కదా, వాళ్ళు ఏం తరించరా అంటే తరించరు, సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ పుట్టడం ఒక భాగ్యం, ఇందులో జన్మించడం ఒక భాగ్యం, ఇక్కడే అవకాశం ఉంది తరించడానికి. మరి వాళ్ళు ఎలాగండి? వాళ్ళలో ఏదో పరివర్తన కలిగి వాళ్ళు తెలుసుకుని దీని వైపు కానీ గ్రహించగలిగితే వాళ్ళ పద్ధతులు వాళ్ళు తరించవచ్చు. లేదా ఆ జన్మలో వాళ్ళు సత్ప్రవర్తన చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే తర్వాత జన్మల్లోనైనా దీనిలోకి రాగలరు. ఇది తెలుసుకోవాలి. ఏమండి, కొందరికి ఎలక్ట్రిసిటీ నాలెడ్జ్ ఉంది, వాళ్ళు దేశమంతా ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడుకుంటున్నారు. కొన్ని ఆటవిక రాజ్యాల్లో ఇప్పటికీ ఎలక్ట్రికల్ ఎనర్జీ లేదు. అంటే వాళ్ళే సుఖంగా ఉన్నారా, వీళ్ళేమి సుఖంగా ఉండట్లేదా అని వాదన చేస్తే ఏమంటారు మీరు? వీళ్ళు సుఖంగా ఉంటున్నారు, వీళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు తింటున్నారు. వీళ్ళకి ఏంటి తేడా ఉందా లేదా? ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడుకునేవాడు వీడికంటే సుఖంగా, వీడికంటే హాయిగా, వీడికంటే తృప్తిగా ఉన్నాడా లేదా? కనుకనే ఆ ఎనర్జీ లేని దేశాలకి ఆ సుఖం ఎలాగో లేదు. ఎనర్జీ ఉన్న దేశాలు అవి చూసి విడిచిపెట్టుకోకూడదు కదా. అదేవిధంగా ఇంత అద్భుతమైన సూక్ష్మ విజ్ఞానం లేని దేశాలకి, లేని సంస్కృతికి ఎలాగూ లేదు. ఉన్నవాళ్ళ మనం ఎందుకు విడిచిపెట్టుకోవడం తరించకుండా? అర్థమవుతుంది కదా. కనుక దీన్ని హాయిగా వినియోగించుకోండి. కనుక వాళ్ళు ఎలా తరిస్తారని గొడవ నీకెందుకు? తరించే విజ్ఞానం నీకుంది కనుక దీన్ని అనుసరించి నువ్వు తరించు. నీకు పడవ ఉంది, నీటిలో ఉన్నావు. పాపం వాళ్ళెవరికి పడవలు లేవా అంటే వాళ్ళకి పడవ వాళ్ళకి బోధించు, వాళ్ళకి చెయ్యు. అందుకని పడవలు లేని వాళ్ళు సుఖంగా లేరా, నేను మాత్రం ఏమవుతాను అంటే నీకు ఉంది కనుక దాటు, వాళ్ళకి లేకపోతే వాళ్ళకి అందించు. అందుకే మహాత్ములు వివేకానంద, రామతీర్థ ఇత్యాది మహాత్ములు, రామకృష్ణ పరమహంస ఇత్యాదులు అందరూ ధరించడానికి మార్గాలు వేసి ఇట్లాగేరా లేదా అది తెలుసుకుంటాం. కనుకనే ఇంత జ్ఞానం మనకా ఉందా అంటే ఆ అదృష్టం మనకే ఉంది అని తెలుసుకుంటే చాలు. ఆ ఋషులు మన దేశానికే లభించారు. ఒకప్పుడు భారతమే కాకుండా విశ్వమంతా కూడా ఈ మతం వ్యాపించిందని, క్రమక్రమంగా అది లోపించిందనడానికి చారిత్రకాధారాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మొన్న ఈ మధ్య నేను అమెరికాలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి బయట చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఇదేమిటని నేను అడిగాను. ఇల్లు కట్టేటప్పుడు తవ్వితే దొరికిందిట. అంటే మనది కాదనుకున్న దేశంలో తవ్వితే ఎన్నో అడుగుల కింద లింగం దొరికింది అంటే అక్కడ కూడా ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి అని స్పష్టమవుతున్నది కదా. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఇప్పుడు చర్చనీయాంశం కాదు, ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇది చాలు. కనుక ఏ పుణ్యతీర్థానికి వెళ్ళినా తీర్థయాత్ర ఎప్పుడు సార్థకం అవుతుందంటే అక్కడ నువ్వు పితృయజ్ఞం చేసినప్పుడే. అంతేగాని టూరిస్ట్ వాళ్ళందరూ బస్సు చేశారు కనుక నేను వెళ్ళొచ్చానండి, వాళ్ళే హోటల్ చూసుకుంటారట, వాళ్ళే భోజనం చూసుకుంటారట, కనుక ఏం పర్వాలేదండి అని వెళ్ళే వాళ్ళకి తీర్థయాత్ర ఫలం నిల్లు. తీర్థయాత్రకు వెళ్ళాలంటే ప్రత్యేక సాధన. ఈ రోజుల్లో తీర్థయాత్రలు టూరిస్ట్ సెంటర్లు అయిపోయాయి. ఒకప్పుడు కష్టపడితే కానీ వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు సెలవు దొరికింది కదా అని ఇంట్రెస్ట్గా వెళ్ళిపోతున్నారు. దానితో అక్కడ చేయరానివన్నీ చేస్తూ మరింత కలుషితం చేసి తీర్థాలకు వెళ్ళి పాపాలు చేసిన కొత్త పాపాలు మూట కట్టుకుని ఇక్కడ వస్తున్నారు.
తీర్థ విధులు కొన్ని ఉంటాయి. తీర్థానికి వెళ్లే ముందు తీర్థ విధులు తెలుసుకోండి. తీర్థంలో ఎలా ఉండాలో తెలుసుకోండి. తీర్థానికి వెళ్ళి కూడా కోపాలు, తాపాలు, అసూయలు అబ్బో చాలా ఉంటాయి. అసలు మామూలు బతుక్కే అది కూడదు. అక్కడికి వెళ్ళి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మేము ఎప్పుడు తీర్థానికి వెళ్ళినా ఫస్ట్ డే ఉపన్యాసం తీర్థ విధులు చెప్తాం. ఎందుకంటే విన్న 9 రోజులు ఏ ఒక్కడైనా పాటిస్తాడని ఆశ. నేను చెప్పడం అలాగే ఉంటుంది, వాళ్ళు వినడం అలాగే ఉంటుంది, పాటించడం మాత్రం వేరేలా ఉంటుంది. ఇది మాకు అనుభవం. కనుక తీర్థ విధులు ఉన్నాయి. ఏ తీర్థానికి వెళ్ళినా పితృదేవతలకి చెయ్యడం, అప్పుడే తీర్థం సార్థకత. అందుకే తల్లిదండ్రులు బ్రతికుండగా తీర్థయాత్రలు చేయవలసిన అవసరం లేదని కూడా శాస్త్రంలో చెప్పారు. ఎందుకంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, లేదా వాళ్ళని తీసుకువెళ్ళి ఇంకా మంచిది, వారి అనుమతితో వెళ్ళు ఇంకా మంచిది. అది ఇన్ని విశేషమని చెప్పారు. అందుకే తీర్థ విధి ద్వారా మనకి క్షేత్రములు, తీర్థములు పితృకర్మతో సార్థకం అవుతాయి. ఇన్నిట్లోకి గయ, ప్రయత్నపూర్వకంగా గయకి వెళ్ళి పితృయజ్ఞం చెయ్యాలి. ఎన్నెన్ని రకాలుగా ఉత్తమ గతులు లేకుండా ఉన్న జీవులు ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్ ఇక్కడ ఇస్తాడు. వాళ్ళందరికీ కూడా సద్గతి కలుగ్గాక అని పిండ ప్రదానం చేస్తారట. అవి వింటే చాలండి, హృదయం అంటూ ఉంటే కళ్ళు చెమర్చుతాయి. మనకి వాటి అర్థం తెలిస్తే కళ్ళు చెమర్చుతాయి. ఎందరెందరో గతి లేకుండా ఉన్న వాళ్ళందరికీ సద్గతులు కలగాలి. కనుక బ్రతుకున్న వాళ్ళ క్షేమం కోసం చూడడం ఎంత అవసరమో, పోయిన వారు కూడా సరైన స్థితిలో ఉండేటట్టు చూడడం అంతే అవసరం. వీళ్ళైతే కనిపిస్తున్నారు, వాళ్ళైతే కనిపించడం లేదు, కానీ వాళ్ళకి వీళ్ళకి అవసరం. ఇంకా బ్రతుకున్న వాడి కోసం చూసిన దానికంటే ఇది ఇంకా అవసరం. ఎందుకంటే బ్రతుకున్న వాడికి కొంత వాడి శరీరం సహకరిస్తుంది, నువ్వేం చేయకపోయినా. వీళ్ళకి పాపం శరీర ఉపాధులు లేవు గనక వీళ్ళకి ఇంకా అవసరం. గుర్తుపెట్టుకోండి. ఇది తెలియక మనం ఈ శరీరమే నేను భ్రాంతి చేత మనమే సత్కర్మలకు దూరం అవుతున్నాం. అటువంటిప్పుడు మనకి ఏ సద్గతులు కలుగుతాయో ఆలోచించుకోండి. అందుకు పితరులు ఇలా పనులు చేసే వాళ్ళ పట్ల నిన్న మనం చెప్పుకున్న 31 పితృగణములు కూడా సంతోషిస్తాయనే విషయాన్ని చక్కగా వివరిస్తూ ఆది కాలం అదేవిధంగా అమ్మకూడని వస్తువులను అమ్మడము, ఇదొక విశేషం చెప్పాడు. అంటే అమ్మకూడని వస్తువుల్లో ఉప్పు మధువు ఇత్యాది విషయాలు అమ్మకూడనివిట. అవి అమ్మవలసి వస్తే దానికి కొన్ని ప్రాయశ్చిత విధులు ఉన్నాయి. అమ్మితే మాత్రం పాపం ఉంటుంది. ఇది విశేషంగా చెప్తున్నాడు. అదేవిధంగా ధనం కోసం అధ్యయనం చేయడం, ధనం కోసం అధ్యాపన చేయడం, ఇది ఈ రోజుల్లో చెప్తే కొంచెం బాధగా ఉంటుంది. అంటే డబ్బు కోసం చదవడము, డబ్బు కోసం చదువు చెప్పడం ఒక పాపంట. ఈ రోజుల్లో అసలు డబ్బు కోసమే చదువు, డబ్బు ఇస్తేనే చదువు చెప్పడం అని వచ్చిన రోజుల్లో ఇవి చెప్పేవాడిని చాదస్తులు అనక ఏమంటారండి? మరి మీరు చెప్పిన ప్రకారం అయితే ఈ రోజుల్లో బతకడం కష్టమని వెంటనే మాట వస్తుంది, తెలుసు కదా. కానీ కొంచెం నిదానంగా ఆలోచించండి. కేవలం ధనం కోసమే కాకుండా నీ అభ్యుదయ శ్రేయస్సుల కోసమై ఉన్న చదువులు నువ్వు చదువుకోవచ్చు. అవునా లేదండి? మీరెన్ని చదువులు చదివినప్పటికీ కూడా సరైన గురువుని ఆశ్రయించి మిమ్మల్ని తరింపజేసే ధర్మ విద్యలు, మోక్ష విద్యలు తెలుసుకునే అవకాశం ఉందా లేదా? అదేవిధంగా చెప్పేవాళ్ళు కూడా ధనాపేక్షతో చెప్పకూడదు. అయితే గురువులు ఇలాంటి విద్యలు చెప్పినప్పుడు మీకు ధనాపేక్ష కూడదండి అని శిష్యుడు అనకూడదు, అది తెలుసుకోండి. నవ్వుతూ చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి కష్టపడి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంతే కదండి? నవ్వుతూ చేసిన పాపానికి కష్టపడి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, లేకపోతే ఏడుస్తూ అనుభవిస్తాం. అది నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ అనుభవించాలని సామెత తెలుసా? పాపం నవ్వుతూ చేస్తాం, పాప ఫలం ఏడుస్తూ అనుభవిస్తాం. నువ్వు ఏడుస్తూ అనుభవించకుండా ఉండాలి అంటే కష్టిస్తూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అయితే ప్రాయశ్చిత్తానికి ఏం చేయాలి అది కూడా చెప్పాడు. ప్రాయశ్చిత్తానికి ముందు పశ్చాత్తాపడాలట. అందుకని పాపం చేశానండి అయితే అయింది ప్రాయశ్చిత్తం చేసుకుంటా అంటే కుదరదు. ఎంత గర్వంగా చెప్పావు నువ్వు, పాపం చేస్తే చేశాను ప్రాయశ్చిత్తం చేసుకున్నాను కదా అనకూడదట. అయ్యో పాపం చేసేనే అని ముందు పరివేదన పడమన్నాడు. పశ్చాత్ తాపం, పాపం చేసేనని తెలుసుకుని ఆ తర్వాత తపించుట పశ్చాత్తాపం. పశ్చాత్తాపం ఉన్నవాడే ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవడానికి అర్హుడు. ఆ ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటే పాపం నుంచి బయటపడతాడు. కనుక ఇప్పుడు చెప్పిన ప్రతి వాటికి కూడా ప్రాయశ్చిత్త విధులు చెప్తూ ఉన్నాడు. కనుక చూసారా, కొంతమంది సూర్యచంద్ర గ్రహణాలు, ఇది చాలా సూక్ష్మమైన శక్తులు ఉంటే భౌతికంగా కనబడం. కానీ కలి ఎంత విజృంభిస్తున్నాడంటే, ఇది సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో కొంతమంది పని కట్టుకుని బయలుదేరి అప్పుడు తిన్నా పర్వాలేదు, ఇదంతా మూఢనమ్మకాలు అని బయలుదేరతాం. మూఢనమ్మకం అంటే ఏంటో మీకు చెప్పాను నేను. శాస్త్రంలో చెప్పిన దాన్ని విడిచిపెట్టి తనకు తోచింది నమ్మకంగా ఏర్పరచుకుంటే మూఢనమ్మకము. మూఢనమ్మకాలు ఏంటో గుర్తున్నాయా? మనం చెప్పాను. గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదు, ఆ 10 రోజులే చదవాలి, ఉట్టప్పుడు చదవకూడదు, వినకూడదు, అవన్నీ మూఢనమ్మకాలు. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం లేదు. శాస్త్ర ప్రమాణమైన విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు, మూఢనమ్మకం అన్నారు. ఆ విషయం మీకు చెప్పడం జరిగింది కదా. అలాంటిది మన పవిత్రమైనటువంటి ఋషులు చెప్పిన ఈ సూక్ష్మ విషయాల్ని స్థూలమైన మైక్రోస్కోపులతోనూ టెలిస్కోపులతోనూ తెలుసుకోలేము. అది ఆ టెలిస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ దృష్టికి దొరకదు.
తపోదృష్టికి, ఉపాసనా దృష్టికి మాత్రమే అది కనబడుతుంది. నువ్వు మైక్రోస్కోప్ కనిపెట్టక ముందు కూడా వైరస్సు, క్రిములు ఉన్నాయి. మైక్రోస్కోప్ ద్వారా దాన్ని తెలుసుకున్నావే తప్ప ఇది తెలుసుకుంటే అది పుట్టలేదు. కనుక నీకు తపోదృష్టి లేకపోయినా అవి ఉన్నాయి. ఆ దృష్టి లేదు కనుక దృష్టి లేనివాడు విశ్వసిస్తాడు, దృష్టి ఉన్నవాడు దర్శిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనకు తపోదృష్టి లేదు కనుక నమ్మకమే ప్రమాణం, తపోదృష్టి ఉన్న వాళ్ళకి దర్శనమే ప్రమాణం. కనుక ఋషులకి దర్శనం, మనకు విశ్వాసం, మనకు దిక్కు విశ్వాసం, వాళ్ళకి దర్శనమే లభించింది కనుక ఇంక చెప్పనవసరం లేదు. అర్థమవుతున్నది కదా. కనుక ఋషి జ్ఞానాన్ని మన అరకొర భౌతిక జ్ఞానంతో ప్రశ్నించితే అదొక దోషం. అంతేకాదు వాడు భ్రష్టుడు అవ్వడం కాకుండా 10 మందిని భ్రష్టులను చేస్తుంటాడు. ఎవరో నమ్మి ఏదో చేస్తూ ఉంటే వాడు దానికి ఇంకా ఎలాగో ఉన్నారు కదా, వీళ్ళు తిన్నగా కెమెరాలో పట్టుకుపోతారు, వాళ్ళందరినీ తీసి ఆ గ్రహణం నాడు చూపిస్తారు. ఇంకా చర్చ, ఎవరిని దేని విషయంలో చర్చ చేయాలో కూడా తెలియదు. భగవద్ విషయాల్లో ఆస్తికులు చేసే సమావేశాలు చేయించాలి కానీ నాస్తికులు చేసే సమావేశం కాదు. అవి చూపించడం వల్ల ప్రయోజనం ఏంది? వాడు ఎంత చెప్పినా వాడు నాస్తికుడే, వీడు ఎంత చెప్పినా వాడు ఆస్తికుడే. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ చర్చా సమావేశాల వల్ల వాళ్ళకి టైం మరి కొంత ప్రోగ్రామ్కి కలిసి వచ్చిందే తప్ప ప్రపంచానికి ప్రయోజనం ఏం లేదు. గుర్తుపెట్టుకోండి. కానీ ఊరుకుంటారా? అది మొదలు పెడతారు. దానివల్ల చివరికి ఏం తేలుతుంది? ఏమీ తేలదు. కొందరు కన్ఫ్యూజన్ మిగులుతుంది అంతే. అందరినీ నాస్తికులుగా ఎవడూ చేయలేడు, అందరినీ ఆస్తికులుగా ఎవడూ చేయలేడు. ఎవడి కర్మ వాడి కొద్ది కాలుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఊరికనే తీరి కూర్చుని శాస్త్ర నింద అని చేసిన పాపం ఆ కార్యక్రమాలని ప్రదర్శించిన ఛానళ్ళ వాళ్ళకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దేవనింద, శాస్త్రనింద ఎంత పాతకమో తెలిసిందా? మరొక విశేషం, ఒకవైపు పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు శుభాకాంక్షలు చెప్తారు ఆ ఛానల్సే. మళ్ళీ ఆ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు నాస్తికులు చర్చలు చేయించి మన పండుగలు నిందిస్తారు ఆ ఛానల్సే. వాటి ఛా అని మనం అనగలిగిన రోజు రావాలి. అంతేగాని ఏది ఇతర మతాల పండుగల నాడు వచ్చి చెప్పమనండి. వాళ్ళు ఎక్కడ మీరు నేను ఎలా పుట్టేమో హిందూ మతం అలాగే పుట్టింది దేశంలో. హిందూ మతం ఈ దేశపు నేటివ్ రిలీజియన్. మీకు నాకు ఎలా మాతృభూమో హిందూ మతానికి కూడా దేశం మాతృభూమి. నీకు నాకు ఎలా బ్రతికే అర్హత ఉందో అలాగే ఇక్కడ కూడా బ్రతుకుతుంది. మరొక్క విషయం చెప్తాను మీకు. ఈ మధ్య అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు ఆగస్టు 15 అక్కడ ఉన్నాను. అందులో మన భారతీయుల సంఘముల్లో పతాకావిష్కరణ చేసుకున్నారు. ప్రతి హిందూ మందిరంలో కూడా భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక హిందూ మందిరంలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు దొరికింది. కానీ ఇతర మత ప్రార్థనా మందిరాల్లో ఒక్కదాల్లో కూడా భారత జాతీయ పతాక ఆవిష్కరించలేదు. అంటే హిందువు మాత్రమే భారతదేశాన్ని తనది అని భావించగలడనే విషయాన్ని తెలుసుకోండి. కనుక ఇది మీకు నాకు ఎలా మాతృభూమో హిందూ మతానికి కూడా మాతృభూమి. కనుక మనం ఎలా బతకాలో అదే అలా బతకాలి. దాన్ని బతకనివ్వకుండా అరకొర విజ్ఞానంతో ప్రశ్నించి వేధించద్దు, హిందూ మతాన్ని విశ్వసించే మనస్సును చూపించద్దు అని ఈ ప్రజా సమక్షంలో విన్నవించుకుంటున్నాం. ఇంకా క్రోధి పెట్టిన తిండి తినకూడదు, చాలా విశేషం. నటవిటాదులు వండి పెట్టిన తిండి తినకూడదు. నిర్దయగా ఉగ్రంగా పెట్టిన తిండి తినకూడదు. డంభాచారంతో పెట్టిన తిండి తినకూడదు. ఉచ్చిష్ట భోజనం చేయకూడదు. ఆయుధాలు అమ్ముకు బ్రతికేవాడు పెట్టిన తిండి తినకూడదు. సంఘుష్ట అన్నము ఇదొకట. సంఘుష్ట అన్నం తినరాదట. సంఘుష్ట అంటే ఇక్కడ అన్నం వడ్డించాం వచ్చి తినేయండి అని చాటింపు వేసిన అన్నం తినకూడదట. ఏమిటో ఏ రహస్యాలు ఉన్నాయి చూడండి. అందుకు అన్నం వడ్డించాం రండి అని చాటింపులు వేసి పిలిస్తే ఆ చాటింపు వేసిన అన్నాన్ని తినకూడదట. ఏమిటో ఆ రహస్యం. దానివల్ల ఏ దోషాలు ఉంటాయో ఇది తెలుసుకోవాలి అంటే అన్నాన్ని ఆశ్రయించుకుని ఎన్నెన్ని శక్తులు ఆశగా ఎదురు చూస్తుంటాయో మీకు తెలియదు. అందుకు ఒకరిని ఉద్దేశించి పెట్టిన అన్నం వాడికి సద్గతులు ఇస్తాను. అలాగే అన్నం కోసమని మన కంటికి కనబడిన ఎన్నో క్షుద్రమైన భయంకరమైన శక్తులు తిరుగుతూ ఉంటాయి. అందుకే అన్నాన్ని నైవేద్యం ద్వారా కొంత, పరిశేచన ద్వారా కొంత, భగవత్స్మరణ ద్వారా అంతా శుద్ధి చేసుకుని తినాలి. సంధ్యాది అనుష్ఠానములు లేకుండా అన్నం తింటే ఆ అన్నం దోషం. ఇలా చెప్పాను ఏమనుకోవద్దండి, ఉన్నది చెప్తున్నా. కోపం ఏదైనా వస్తే వ్యాసుడి మీద రావాలి. ఆయన మీద కోపం వస్తే మహాపాపం. అది మళ్ళీ చెయ్యకపోవడం ఒక పాపం, ఆయన మీద కోపం రావడం రెండో పాపం. ఏం చేస్తాం? బుద్ధి చెప్తే బుల్లబ్బాయికి కోపం వచ్చింది సామెత. కనుక అలా దయచేసి కోపగించుకోవద్దు. అంతేకాకుండా సర్వభక్షాశ్చ ఏ ద్విజాహ అపరీక్షిత భోక్తారో వ్యాఘ్రాస్యుర్నిర్జనేవని, ముఖ్యంగా ఉపనయనాది సంస్కారములు పొంది కూడా అభక్ష్య భక్షణాలు తిన్నటువంటి వారు
అరణ్యాల్లో పెద్ద పులులు లాంటి జన్మల్ని పొందుతారు. గాయత్రీం న స్మరేజ్యస్తు యోన సంధ్యాముపాసతే అంతర్దుష్టో బహిస్సాధు సభవేద్ బ్రాహ్మణో బకః. గాయత్రిని జపించని వారు, సంధ్యోపాసన చెయ్యని వారు, వీరు తర్వాత కొంగల్లాంటి వ్యర్థమైన పక్షి జన్మలు పొందుతారు అని. మరొక చోట కుక్క జన్మ పొందుతారని కూడా చెప్పారు. ఇలా చెప్పాను, కనిపించిన ప్రతి కుక్క గతంలో సంధ్యావందనం చేయలేదు అనుకోవచ్చు. సరే, అలాంటి కుక్కల్లో కొన్ని అవి కూడా ఉండొచ్చు. రజస్వల స్పర్శించిన అన్నము, రజస్వల వండిన అన్నము, రజస్వల వడ్డించిన అన్నము మహాదోషభూయిష్టమైన అన్నముగా చెప్తున్నాడు ఇక్కడ. ఇది కూడా ఇందులో ఉన్నదే, రజస్వల స్పృష్టాన్నం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎంత మహాదోషమో వివరించారు ఇక్కడ. దాన్ని బట్టి కనీసం ఆ 3 రోజులైనా ఆ తల్లికి విశ్రాంతినిచ్చి వీడు వండుకుంటే ఏమైందండి? కాదు, అది కూడా తెలియాలి. ఇవి చెప్తే చాలామందికి బాధ కలుగుతాయి, కానీ ఉన్న విషయాలు చెప్పుకుంటున్నాం మనం. ఒకప్పుడు అందరికీ ఇది సామాన్యమే, ఇప్పుడు పాపం చేయడమే సామాన్యమైపోయింది కనుక ఇప్పుడు చెప్పడం పెద్ద విషయం. కొద్ది రోజుల తర్వాత ఆచమనం చేస్తే సత్కారాలు చేసే రోజులు వస్తాయి. మొన్న మధ్య ఆవిడ 30 రోజులు వరుసగా సంధ్యావందనం చేశాడు, సన్మానం చేయించుకున్నట్టు. ఇవన్నీ సన్మానం చేసుకోవాల్సింది. ఆఖరికి మనం పాటించాల్సిన చిన్న చిన్నవే రేపు దీపం వెలిగిస్తే అబ్బా అనే రోజులు వస్తాయి. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు పోయే, ఆఖరికి ఇవి కూడా తక్కువైపోతాయి. ఏం చేస్తాం? మఠం వేసుకుంటే భలే మడిచాడే అంటాం, ఎందుకంటే కాలు వేలాడేసుకోవడం అలవాటు అయిపోయింది. ఏం చేస్తామండి? కనుకనే గరుడ మహాపురాణం కానీ బాల్యం నుంచే మనం తెలుసుకున్నట్లయితే పాపం చేయడానికి జంకుతాం కనీసం. పైగా పాపాన్ని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో ఒక గొప్పతనం కూడా, మేము ఈ రోజుల్లో అవన్నీ పాటించవండి అని కొంతమంది సగర్వంగా చెప్తారు. ఇప్పుడు కాసింత సుఖం కోసం నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే తర్వాత ఎంతటి దుర్గతి పొందాల్సి వస్తుందో తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ సద్గతుల కోసం చేయవలసినటువంటి కర్మలలో, పితృకర్మల్లో వాటిలో లోపాలు చేసినప్పుడు వంశం మీద దెబ్బతీస్తుంది అనే విషయం మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అవి ఇప్పటి చిన్న పరిధి కలిగే ఈ బుర్ర కథ అర్థం కాదు అది, కానీ దాని యొక్క దుస్థితులు తర్వాత వంశ పరంపరల మీద కనబడతాయి. ఈ మధ్య కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, వైద్యులు, వాళ్ళని విదేశాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళతో చర్చ చేసినప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. అదేంటంటే ఇదివరకు లేనంత ఎక్కువ శాతంతో మానసిక శారీరక వికలాంగులు ఉత్పన్నమవుతున్నారట. ముఖ్యంగా బుద్ధికి సంబంధించినటువంటి సెల్స్ నిర్మాణంలో కానీ వీటిలో చాలా ఇంబ్యాలెన్స్, అంటే సమన్వయ లోపం చాలా కనబడుతుందట. కొంతమందికి పని చేయవలసినటువంటి దానికంటే ఎక్కువ పనిచేస్తున్నాయట కొన్ని సెల్స్, దానికి తగ్గ విధంగా మరికొన్ని సెల్స్ ఎదగట్లేదుట. దానివల్ల వాళ్ళు అబ్నార్మల్ చిల్డ్రన్, అంటే అర్థమవుతుంది, సర్వసాధారణంగా కాకుండా అసాధారణమైన ప్రవర్తన కలిగిస్తుంది. అది భయం కలిగిస్తుంది. దానికోసం ప్రత్యేక పాఠశాలలు, ప్రత్యేకమైన స్టడీ, ప్రత్యేకమైన రీసెర్చ్. చిత్రం ఏంటంటే అనేక పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళ పిల్లల్ని కూడా ఆ పాఠశాలల్లో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు, కానీ దాని పరిష్కారం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు చెప్తున్న మరికొన్ని విధానాలు ఏంటంటే, ఇప్పుడు తింటున్న ఆహారంలో ప్రాకృతిక పద్ధతులతో పండించకుండా కృత్రిమ పద్ధతులతో పండిస్తున్నటువంటి విధానం వల్ల కావచ్చు, లేదా మన పూర్వీకులు పాటించినటువంటి కొన్ని ఆచార విధానాల్లో మనం తీసుకొచ్చిన భయంకరమైన మార్పులు కావచ్చు అని వాళ్ళన్న మాటలే ఇక్కడ చెప్తున్నాం. ఆశ్చర్యపోయి దానిపై కొంత పరిశోధనాత్మక దృష్టితో, అధ్యయన దృష్టితో మన పురాణాలని వాటిని కలిపి చూడడం కూడా జరిగింది. అక్కడ కొంతకాలం తప్పించి ఆ పని చేస్తే వాటన్నిటికీ సమాధానాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఏంటంటే దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞాదులు సరిగ్గా చెయ్యకపోతే తర్వాత ఏర్పడే తరాల్లో ఇలాంటివన్నీ ఏర్పడతాయి. మన పెద్దలు ఏవేవైతే ఇళ్లల్లో పూర్వం, ఇక్కడ కొంతమంది తలపండిన వారు ఉన్నారు, వాళ్ళకి తెలుసుంటాయి కొన్ని సదాచారములు, వాళ్ళ పిల్లల ఇళ్లలో అవి లేవు. ఆ సదాచారములు కోల్పోవడం చేతనే శరీరంలో ఒక కృత్రిమమైన దుష్టశక్తి ప్రవేశం జరిగి అవి తన సంతానాదులకు కూడా సంక్రమిస్తున్నాయి అనే ముగింపు వాక్యం చెప్పడానికి నేనేమీ సందేహించట్లేదు. ఇప్పుడు అవి పోయే బాధ లేదు. వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో కూడా చాలామంది తెలియదు. ఒక్కడి మాత్రం తెలుసు, గోల్డ్ వ్యాపారం, పట్టు చీరలు కొనుక్కోవడం. కానీ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో మాత్రం తెలియదు. అక్షయ తృతీయ ఏం చేయాలో తెలియదు, కానీ గోల్డ్ కొనుక్కోవాలని తెలుస్తుంది. అదొకటి. అది కాదు అసలు అక్షయ తృతీయ. అన్నీ మనకి ఇప్పుడు వికృత రూపాలు ధరించిపోయి ఏం చేస్తా, అసలు ఎప్పుడూ పోయింది. అన్నీ ఆఖరికి అన్నీ నటనలే. సినిమాల్లో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, నిజానికి పెళ్ళి కాదు అది. మన వ్రతాలు, నోములు కూడా అలాగే అయిపోయి. మధ్యలో ఫోటోగ్రఫీ ఒకటి. పెళ్ళిళ్ళు లేనప్పుడు పురోహితుడు మంత్రం కంటే వీడియోగ్రాఫర్కి చాలా ప్రాధాన్యం. అగ్నిహోత్రం కూడా సరిగ్గా ఉండకపోయినా పర్వాలేదు, కానీ అగ్నిహోత్రం చుట్టూ ఆ చెప్పు కాళ్ళతో వాడు తిరుగుతూ ఉంటూ అక్కడికి పెళ్లినాడు వధువులను ఆశీర్వదించవలసిన దేవతలెవరూ రాకుండా తగిన జాగ్రత్త పడతారు.
అందువల్ల పెళ్ళిళ్ళు కూడా అంత చక్కగా వెలిగిపోతున్నాయి, కోట్లు చుట్టూ తిరుగుతూ. ఏం చేస్తాం, ఎందుకు ఏం చేస్తున్నామో తెలియదు. ఫోటోలు ఆల్బమ్లు మిగిలియి, అన్నిటికీ ఫోటో. చక్కగా హోమం చేయడం ఫోటో. ఈ మధ్య అదొకటి. అగ్నిలో ఏదో పొరపాటున ఆకృతి కనబడితే మేము అగ్నిహోత్రంలో దేవత కనబడింది అంటాడు వాడు. అది నమ్మక తప్పదు, మనకి ఏం చేస్తాం. ఇది కాదురా అంటే నాస్తికుడు అంటాడు. ఏం చేస్తాం, ఇలా కనబడిపోరు దేవతలు అంత తేలిగ్గా. అన్నీ చిత్రంగా మారిపోయాయి ఇవన్నీ. సరే, నుంచి చూసేవాడు ఉన్నాడు నా పాఠం పిల్లలకి చెప్తే ఏం పర్వాలేదు. కానీ మనమే చెప్తాం, ఏం పర్వాలేదులే, సత్యమనే పలుక వలనను పలక బల్ల మీద రాసి మనమేమో వాడి ముందే అసత్యం పలుకుతూ ఉంటాం. ఇంకా వాడేం వింటాడండి. కనుక మనం ఈ రోజుల్లో పిల్లలకి డబ్బు సంపాదించే టెక్నిక్స్ చెప్తున్నామే తప్ప చక్కగా బతికే మార్గాలు చెప్పడం లేదు. వచ్చింది బాధ. అందుకే ఇవి బోధిస్తే ఇప్పుడు నేను చెప్పింది ఎవరికి పనికొస్తుంది? వృద్ధాప్యానికి ఎంత మేరకు పనికొస్తుందో నిన్న విన్నారు మీరు. కనుక బ్రతికే వాళ్ళ కోసం గరుడ పురాణం అని చెప్పాను నేను. కొంతమంది చనిపోయిన తర్వాత చదవాలండి, ఎవరి కోసం. కనుక ఎవరు చదవాలి అంటే బతుకున్న ప్రతివాడు చదవాల్సిందే. కనుక మేము చదవచ్చా లేదా అని ప్రశ్న ఇంకా వేసుకోక్కర్లే. బతుకున్నామా లేదా అని ప్రశ్న వేసుకుంటే చాలు, చదవాల్సిందే. మీద విశ్వాసం ఉన్నా ఇక్కడ తప్పు చేయకుండా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఇది నిజానికి మనం ప్రతి దేవాలయం దగ్గర పెద్ద బోర్డుల్లో ఈ శ్లోకం కానీ రాసి పెడితే అప్పటికైనా దేవ ఆదాయం మింగుతున్న వాళ్ళకి బుద్ధి వస్తుందేమో చూద్దాం. ఎంత బాధాకరమైన పరిస్థితి ఉందో తెలుసా. ప్రత్యేకించి మీకు నాకు ఎలా పుట్టిన భూమో అలాగే హిందూ ధర్మానికి కూడా పుట్టిన భూమి అయిన భారతదేశంలో అనేక మంది త్యాగపూర్వకంగా భగవంతుడి కోసం, భగవంతుడు అనుభవిస్తున్నాడు అనుకరించిన ఆస్తులు, ఎందరో రాజులు ప్రత్యేకంగా చేయించినటువంటి ఆభరణాలు, మనం హుండీల్లో వేస్తున్న డబ్బులు, ఇవన్నీ భగవంతుడి చేరుతాయనే భ్రమలో మనం ఉన్నాం. కానీ ఇంకెవరెవరు కడుపుల్లోకో వెళుతున్నాయి చూస్తూ ఉన్నాం. అంతేకాదు మన దేవుడి సొమ్ములు తీసుకొచ్చి ఎందరెందరికో పంచేవాళ్ళు ఉన్నారు. దేవద్రవ్యాన్ని దేవకార్యాలకు కాక ఇతర కార్యాలకు వినియోగించేవాడు కూడా దొంగే, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దొంగలందరినీ నెత్తికెక్కించుకున్న పెద్ద దొంగలైపోతున్నాం మనం. ఇది చాలా బాధాకరం. దేవాలయాలు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, దేవ ఆదాయం మాత్రమే కావాలనుకునే వాళ్ళ వల్ల ఇప్పుడు హిందూ దేవాలయ వ్యవస్థ ఎంత క్షీణిస్తుందో ఆలోచించండి. ఇక్కడ కారణం పాపభీతి లేని వాళ్ళ చేతుల్లో, దైవం మీద విశ్వాసం లేని వాళ్ళ చేతుల్లో, ఈ మతాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే ఇతరుల చేతుల్లోకి మన దేవాలయాధికారాలు వెళ్ళడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఇది. దీనికి మనం ఏమాత్రం ప్రతిఘటించలేకపోతున్నాం. ఈ మధ్య పాశ్చాత్య దేశంలో కొంతమంది ఒక సమూహంగా కలిసి ఒక్కసారి భారతదేశంలో నా పాత ఊరిలో దేవాలయం చూడడానికి వెళితే అక్కడ దీపం పెట్టే దిక్కు లేదు. ఒక 25 ఏళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు కళకళలాడిన క్షేత్రం, గ్రామదేవత క్షేత్రాలు పోయే. ఆ చోటుల్లో ఏవేవో కొత్త పడమటిగాల నుంచి వచ్చిన కొత్త మతాల వాళ్ళు తయారయ్యి ఇళ్లలోంచి కులదేవతలు, గ్రామదేవతల ఆరాధనలు తీసి పారేశారు. దుఃఖం కలుగుతుంది. దేవాలయాలను ఎలాగా పరిరక్షించుకోవాలి అని కొంతమంది కలిసి సమూహంగా ఏర్పడి కృషి చేస్తున్నారట. ధనాన్ని సమీకరిస్తున్నారు. ధనం సమీకరిస్తున్నారు కానీ సహకరించే వాళ్ళు ఎవరు? ఇక్కడ హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుందని హిందువులకే తెలియదు. ఒకవేళ తెలిసినా దాన్ని అడ్డం పెట్టుకుని హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నామనే పేరుతో దాన్ని కబళించడం కోసం కూడా ఇక్కడ తయారవుతారు. ఎంత పాపభీతి లేని స్థితి వచ్చింది. అందుకేనేమో గరుడ పురాణం వినకూడదంటారు. ఎందుకంటే వింటే తెలుస్తుంది కదా, తెలిస్తే జాగ్రత్త పడతారు కదా. జాగ్రత్త పడితే ఎలా చెడిపోతారు? చెడిపోవడానికి అవకాశం ఎలా ఉంది? కనుక చక్కగా చెడిపోనిద్దామని చెప్పి ఇవి వినకుండా చేశాడు. కనుక ఇవే అందరూ వింటే ఎంత జాగ్రత్తగా ఉంటారో ఆలోచించుకోండి. పాపజీవులకు కూడా పుట్టిన టైం బట్టి చెప్పచ్చు. కొద్ది కాలం క్రితం మద్రాసు నగరంలో ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త, అతను పెద్ద మ్యాథమెటిషియన్ కూడా, ఆయన కలవడం జరిగింది. ఆయన ఒక ఆశ్చర్యకరమైన అంశం నాకు చెప్పాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు లేదా మళ్ళీ సూర్య ఉదయం వరకు ఏ క్షణంలో ఒక శిశువు పుట్టాడో చెప్తే నాకు ఆడామగా చెప్పక్కర్లే, పుట్టాడని చెప్తే అది ఆడామగా నేను చెప్తానన్నాడు. చూడండి, ఒక ఆశ్చర్యకరమైన లెక్క చెప్పాడు. అంటే మన ఒక రోజులో కూడా స్త్రీ జన్మలు పొందే టైమింగ్స్ కొన్ని ఉన్నాయట, పురుష జన్మలు పొందే టైమింగ్స్ కొన్ని ఉన్నాయట. వాళ్ళు పుట్టడానికి టైమింగ్స్ ఉన్నాయట. అదేవిధంగా గర్భంలో ప్రవేశంలో కూడా స్త్రీ పురుషులను నిర్ణయింపబడుతూ ఉంటాయి. అందుకే అది స్కానింగ్ల ద్వారా తెలిసేది కాదు. వాళ్ళ ప్రారంభం బట్టి ఆ కలయిక కూడా జరుగుతుంది. కనుక మనం నిర్ణయించేది కాదు, ఒక పుట్టుకుని మనం నియంత్రించేది లేదు. అలాంటి ఒక పాపజీవుణ్ణో పుణ్యజీవుణ్ణో పొందడానికి తగిన కర్మ ఈ తల్లిదండ్రులకు ఉన్నప్పుడు వాడు అక్కడ పడతాడు. వాళ్ళ వల్ల వీళ్ళు అనుభవించాలి, వీళ్ళ వల్ల వాళ్ళు అనుభవించాలి. ఇలాంటి లెక్కలు చూసి యోగం పెడతాడు భగవంతుడు. నువ్వు తప్పించుకుందామన్నా కుదరవు. ఇక్కడ ఒక విశేషం చెప్తున్నాడు. స్త్రీకి ఆ 3 రోజుల్లోనూ ఎందువల్ల దోషం వచ్చింది అనేది
వివరిస్తున్నాడు. ఇది ఒక ప్రకృతి, ఒప్పుకుంటాం, ప్రకృతే. కానీ ప్రకృతి వెనక ప్రకృతి ఏమిటి? దీనికి సంబంధించి మనకి యజుర్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, భాగవతంలో కూడా చెప్పబడుతోంది, ఇతర పురాణాల్లో కూడా చెప్తున్నాయి. విశ్వరూపుడు అనేటువంటి వాడిని లోకరక్షణ కోసమై ఇంద్రుడు సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకు ఆయనకి రావడం చేత ఆయన తిరిగి పాలనార్హత కోల్పోయాడని, అయితే లోకరక్షణ కోసం అసుర సంహారం చేసిన కారణంగా ఆయన బ్రహ్మహత్యగాని పంచబడితే ఆయన తిరిగి పాలించి లోకాన్ని క్షేమంగా ఉంచుతాడని, తద్వారా ఆయన దాన్ని మొత్తం 4 పంచుకున్నారని విషయం మనం గతంలో చెప్పుకున్నది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు గనక. ఇంద్రస్య బ్రహ్మహత్యాస్తి యస్మిన్ తస్మిన్ దినత్రయే అన్నాడు ఇక్కడ. అందుకు నేను ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావన చేస్తున్నా, ఇందులో ఉన్నది కనుక చెప్పుకుంటున్నాం. అయితే ఆ దోషములు పుచ్చుకున్న 4 గొప్పవే: భూమి, వృక్షము, జలము, స్త్రీ. ఈ 4 కూడా ఈ రజోదోషం వేటి యందు ఎలా కనబడుతుందో చక్కగా చెప్పాడు. భూమి యందు ఊషర క్షేత్రాల్లోనూ, అలాగే వృక్షాల్లో జిగురు ఉన్నటువంటి భాగముగాను, జనములందు నురుగు ఉన్న భాగంగాను, స్త్రీ యందు ఆ 4 రోజులు రజోదోషంగాను అది కనబడుతుంది. వాళ్ళు స్వీకరించేట, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. దానికి గాను ప్రకృతి పరంగా కొన్ని ప్రత్యేకతలు 4కి ఇచ్చాడు ఇంద్రుడు. వాళ్ళు పొందినటువంటి బహుమానం కూడా ఉంది ఇంద్రుని వద్ద. దానికంటూ ప్రత్యేక అర్హతలు, ప్రత్యేక గౌరవాలు ఇవ్వబడ్డాయి. శిక్ష కాదు, వాళ్ళు ఇంద్రుడిని రక్షించారు. ఇది తెలుసుకోవాలి. తద్వారా లోకాన్ని రక్షించారు. ఈ కోణంలో చూడండి. అయితే ఈ కథ వినగానే వేద ప్రమాణం కావాలని కొందరు అంటారు. పురాణాలు కాదండి, వేదంలో చెప్పారమన్నా. ఒక పెద్ద స్త్రీమూర్తిని నన్ను అడిగారు, వేదాల్లో ఉందా అని. అంటే ఈ పురాణాలు ప్రమాణాలకో వేదమే ప్రమాణం ఇట్లాంటి బుద్ధులను వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళు. అమ్మ వేదంలో కూడా ఉన్నదని ఎక్కడెక్కడుందో కొన్ని భాగాలు చెప్పడం కూడా జరిగింది. ఉన్నాయి, వేదంలో లేనిది పురాణం చెప్పదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సమబ్రహ్మయేత్. కనుక ఎప్పుడు పురాణాల పట్ల చిన్న చూపు కూడదు. శృతి స్మృతి పురాణానామాలయం, ఇది గుర్తుపెట్టుకోండి. పురాణంలోనే భక్తి కానీ, జ్ఞానం కానీ, వేద ధర్మములు కానీ మనకు సామాన్యుడికి అందేటట్టు చెప్పారు ఇక్కడ. అయితే ఈ కథలో చెప్తున్న రహస్యం ఒకటి తెలుసుకోవాలి. ఇది చెప్పిన కొంతమంది ఈనాటి తరం వాళ్ళు ఎప్పుడో ఇంద్రుడు చేసిన పాపానికి ఎప్పుడూ నా ఇది అని దీని గురించి కొంచెం ఆలోచించడం జరిగినది. ఎందుకంటే ఇప్పుడు దీనికి సమన్వయించి చెప్పడం కోసం చెప్తున్నాను. అంతేగాని ఇది వేదంలో చెప్పిందని మాత్రం నేను చెప్పట్లేదు. వేదం చెప్పింది కనుక చాలండి అనుకునే మంచి సంస్కారవంతులకు ఎలాగూ నమస్కారం కాదండి. దీన్ని ఇంకేదైనా అన్వయం ఉందా అంటే ఉంది. పురాణాలు పరిశీలించాక వేదంలో ఉన్న కొన్ని మంత్రములకి పెద్దల ద్వారా అంతరార్థం తెలుసుకున్నాక ఈ చిన్ని బుద్ధికి కొన్ని స్ఫురించే పెద్దల యొక్క అనుగ్రహం చేత. దాని ప్రకారంగా చూస్తూ ఉంటే పురాణాల్లో చెప్పినటువంటి కథలు, దేవతా కథలు, ఇదంతా ప్రకృతిలో జరిగేటటువంటి ఈశ్వర కృత్యముల యొక్క రకరకాల పరిస్థితులు. వాటినే రకరకాల కథలుగా చెప్పారు. జ్యోతిషపరంగా, యోగపరంగా, గ్రహపరంగా, ప్రకృతిపరంగా ఉన్న అనేక రకమైన పరిణామాలనే పురాణాలు కథలుగా ఇచ్చాయి. ఇంద్రుడు అసుర సంహారం చెయ్యడం చేత వచ్చిన బ్రహ్మహత్యాపాతకం స్త్రీలు గ్రహించారు అనడంలో ఒక అంతరార్థం ఉన్నది. ఇంద్రశక్తికి వేదపరంగా, సూర్యపరంగా అర్థం చెప్పుకోవచ్చు. ఈ సౌరశక్తి భూమికి వచ్చేటప్పుడు సౌరశక్తి నుంచి అనేకం వస్తాయి. కొన్ని భౌతిక శక్తులు వస్తాయి, అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. భౌతికమైనవి సూక్ష్మంగా ఉంటాయి. సూర్యుడి నుంచి వచ్చే రకరకాల కిరణ శక్తుల్లో భౌతికమైన శక్తుల్ని కొన్ని శరీర ఉపాధులు కొన్ని రకాలుగా పొందుతాయి. మానవ శరీరాలు సౌరశక్తిలో కొన్ని విశేషాలను పొందుతాయి, జంతుజాలముల శరీరాలు మరికొన్ని పొందుతాయి, వృక్షాదుల శరీరాలు ఆ సౌరశక్తిలో మరొక భాగాన్ని పొందుతాయి. ప్రతి ఉపాధి కూడా సూర్యుడి నుంచి ఒక్కొక్క రకమైన శక్తిని పొందుతాను, అవునా లేదా? సూర్యుడి నుంచి అద్దం ఒకలాంటి శక్తిని పొందితే రాయి మరొకలాగా దాన్ని పొందుతోంది. మనం భౌతికంగా చూస్తుంటే ఇక సూక్ష్మంగా కూడా ప్రాణశక్తిని పొందడంలో తేడాలు ఉన్నాయి. కనుక ఆ సౌరశక్తి నుంచి వస్తున్నది ఈశ్వర శక్తే కదా. ఆ వచ్చేటప్పుడు కొన్ని దివ్యశక్తులు కూడా వస్తాయి సౌరశక్తితో పాటు, అవి భూమిని రక్షిస్తూ ఉంటాయి. ఆ దివ్యశక్తుల్ని గ్రహించి ఉపాసించడమే దేవతోపాసన. సూర్యమండలం నుంచి భూమి మీద వచ్చేటప్పుడు ఆ సూర్యకిరణాల్లో అనేక రకాల దివ్యశక్తులు ఉంటాయి. అది సూర్యోదయం కంటే ముందే ఆ కిరణాల్లో ఉన్న దివ్యశక్తులను భావించి లెమ్మంటాడు. నిద్ర లేచేటప్పుడు మన పెద్దవాళ్ళ ప్రాసెస్ పెట్టారు. నిద్ర లేచే ముందు మనం నమస్కరించుకునే దాంట్లో ఉదయించబోయే సూర్యుని యందు ఉన్న దివ్యశక్తిని అక్కడి నుంచి అనుసంధానం చేస్తారు. తర్వాత స్నాన సంధ్యావందనాదుల ద్వారా, ప్రాతకాలంలో చేసే పూజల ద్వారా సూర్యకిరణాల్లో ఉన్న దివ్యశక్తిని వీడు పొందుతాడు. చూసారా? మనం ఎండబెట్టడం కోసం వస్తువులు సూర్యకాంతిలో పెట్టినట్లే మీరు ఉపాసన ద్వారా సూర్యునిలో ఉన్న దివ్యశక్తిని పొందవచ్చు. అందుకే శ్రీ విద్యా సంప్రదాయంలో రశ్మిమాల మంత్రములు అని చెప్పారు. రశ్మిమాల అంటే ఏమిటో కాదు, అమ్మవారి మంత్రములన్నింటినీ కూడా సూర్యమండలంలో మనం భావన చేయడం. పెద్ద ఎందుకు చెప్తున్నాను, అంతరార్థం అది. ఆ వచ్చేటప్పుడు దివ్యశక్తుల్ని తెచ్చేటప్పుడు కొన్ని లోకానికి ప్రమాదకరమైన అసురశక్తులు కొన్ని ఉంటాయి. వాటిని కూడా కొడుతూ వస్తుంది సూర్యశక్తి. ఆ కొట్టేటప్పుడు వజ్రంలా కొడుతుంది. వజ్రం ఎలాగైతే ఛేదిస్తుందో ఆ వజ్రంలా కొడుతుంది. అసురశక్తిని కొట్టుకుంటేనే వస్తుంది.
ఆ కొట్టి వచ్చేటప్పుడు ఆ చెదిరినటువంటి అసురశక్తులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం భూమి మీద కొన్ని ఉపాధుల మీద పడుతుంది. ఆ ఉపాధుల్లో స్త్రీ, జలము, వృక్షము, తర్వాత భూమి, ఈ నాలుగిటి ఎందు వాటి ప్రభావం ఈ రూపంలో పడుతుంది, ప్రకృతిలో ప్రవేశించి ఈ రూపంలో వ్యక్తమవుతుంది. దీనినే పురాణకర్త కథారూపంగా ఇంద్రశక్తి అసురశక్తులను సంహరించినప్పుడు అవి ఈ 4 ప్రకృతి ఉపాధులను 4గా స్వీకరించాయని దాన్ని చూపించాడు. ఇది మీరు గ్రహించవలసిన అంశం. పురాణాన్ని విజ్ఞానంతో సమన్వయిస్తే స్పష్టంగా సరిపోతుంది. ఇప్పుడు ఇలా నేను చెప్తే అర్థమయ్యేది చాలా కొద్ది మందికి, ఎందుకంటే సైన్స్ అర్థమయ్యేది మహా కష్టం. అదే కథారూపంలో అర్థమైంది అనుకోండి, పాపభీతి మిమ్మల్ని శాస్త్రీయంగా బ్రతికిస్తుంది. కనుక మనకి ఈ పాపభీతి, పుణ్యంపై ప్రీతి కలిగించడానికి పురాణకర్త చెప్పిన ప్రతి దాని వెనకాల వైజ్ఞానిక రహస్యాలు ఉన్నాయి, పరిశోధించాలి. ఇప్పుడు నేను చెప్పింది సమంజసమైన అంశములుగా యోగ్యులైన వాళ్ళు గ్రహిస్తారు. ఇది మనం గ్రహించవలసిన మరొక అంశం. ఇది ఎప్పుడు జరుగుతున్నది, సృష్టిలో ఉన్న ప్రాసెస్. సూర్యకిరణ శక్తి ఎప్పుడూ ఆనాది నుంచి లభిస్తూనే ఉన్నది. కనుక స్త్రీ ప్రకృతి, భూ ప్రకృతి, వృక్ష ప్రకృతి, జల ప్రకృతి కూడా సృష్టిలో ఉంది. ఆ సూర్యమండలం నుంచి సౌరశక్తి వచ్చేటప్పుడు పైగా ఇంద్ర అన్నప్పుడు వజ్రపాణి ఇంద్రుడు ఆ తీక్ష్ణమైనటువంటి ఆ శక్తికే సంకేతం అతను. కనుక సూర్యుడినే ఇంద్రుడు అంటారని ఏకం సత్విప్రా బహుదా వదంతి అనే మంత్రం కూడా మనకు చెప్తున్నది. సౌరశక్తి యొక్క పలు విశేషాలే సమస్త దేవతలని మన ఆదిత్య ఉదయం ప్రవచనంలో చెప్పిన దాన్ని గుర్తు తెచ్చుకోండి ఇక్కడ. కనుకనే దీనిని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ ఆచారాన్ని చాలామంది వక్రీకరిస్తున్నారు, పాటించడం లేదు. పైగా పాటించకపోవడమే మంచిదని ఎవరైనా చెప్తారేమో అని తాపత్రయపడుతూ ఉంటారు. కొంతమంది ధర్మ సందేహాలు అడిగేవాళ్ళు మేము చేసే తప్పు ఒప్పని అవతలవాడు చెప్తే సంతోషమని ముందు అడుగుతారు. కానీ అది ఒప్పని చెప్పలేని సంస్కారం మాది. పెద్దల దగ్గర శిక్షణ పొందడం చేత మీరు చేస్తున్నదంతా కరెక్టే అనలేం, శాస్త్రంలో చెప్పిందంతా కరెక్టే అనగలం. అర్థమవుతుంది కదా. కనుక వాటి దోషములు మాత్రం భీకరంగా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి, వెంటనే కనబడవు. అందుకే పెద్దవాళ్ళు మన ఇళ్లల్లో అన్ని వర్ణముల వారికి ఆ 4 రోజులు నియమపాలన ఉంది. నాకు అన్ని వర్ణముల మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు చెప్పారు ఈ విషయం, మాకు ఉందండి అని. ఉన్నది, అందరూ వదిలేశారు ఇక్కడ. అది వచ్చింది బాధ. ఆఖరికి శ్రోత్రియ కుటుంబాల్లోనే వదిలేసిన తర్వాత ఇంకా చెప్పచ్చా ఎవరికైనా చెప్పండి. గురుస్థానంలో ఉండవలసిన వాడే చెడితే ఇంకా తర్వాత వాళ్ళ విషయం ఏముంది. కనుక పెద్ద అనుష్ఠానాలు ఏం అక్కర్లేదమ్మా. ఇలాంటి అనాచారాలు కలుపుకోకపోవడమే పెద్ద అనుష్ఠానం, గుర్తుపెట్టుకోండి. అది చెయ్యగలిగితే దేవతాశక్తులందరూ సంతోషిస్తారు. ఎక్కడైతే ఈ దోషములు ఉంటాయో ఆ దోషములు ఉన్నంతకాలం దేవతలు, పితృలు అక్కడికి రారు. అక్కడ చేసే పూజలు, పునస్కారాలు, వరలక్ష్మి వ్రతాలు ఇవేవి ఫలించవా, దేవతలు అందుకోరు. నిజంగా భగవంతుడున్న విశ్వాసం ఉంటే దీన్ని విశ్వసించాలి, లేదా అన్ని విశ్వాసాలు వదిలేసి బతికేయండి, అది ఇంకా బాధ లేదు. కొంత అయితే ఎవరి కోసం అండి? లక్ష్మీదేవి పోని ఏదో చేస్తున్నాళ్లే అని సర్దుకుపోవాలా? విష్ణువు సర్దుకుపోవాలా? వాళ్ళేం సర్దుకుపోరు. అందుకు ఇక్కడ వివరిస్తున్నా అంటే, ప్రథమే హని చండాలి, ద్వితీయే బ్రహ్మఘాతిని, తృతీయే రజకి ఏతా నరకాగతమాతరహ అన్నాడు ఇక్కడ. ఆ సమయంలో ఆ 3 రోజుల్లోనూ మొదటి రోజు చాండాల దోషము, రెండవ రోజు బ్రహ్మహత్యా దోషము, మూడవ రోజు రజకీ దోషము, 4వ రోజున స్నానం చేసినా ఇంకా పూజాదులకు అర్హత రాదు, తర్వాత రోజు నుంచి అనుష్ఠానాలకు అర్హత వస్తుంది, పాకానికి కానీ పూజలకు కానీ అని ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ వివరించిందే చెప్తున్నాం. ఇలాంటివి పాటించకపోతే కలిగే సంతానం, అలాంటి పాటించకుండా పిల్లల్ని కనేవాళ్ళకి ఏం పేరు పెట్టాడో చూడండి విష్ణువు, నరకాగత మాతరహ అన్నాడు. నరకం నుంచి వచ్చే వాళ్ళకి అంటే పాపులకి వీళ్ళు తల్లుంట. హరిర్హరతి పాప అని దుష్టచిత్తైరపిస్మృత అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక. విష్ణువు నామం తెలిసి అన్నా తెలియక అన్నా కూడా పాపదహనం చేస్తుంది. ఎలాగంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పును ముట్టుకుంటే తగలబెడుతుంది కదా అని ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారో చూడండి. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా తగలబెడుతుందనడానికి మరొక ప్రత్యక్ష ఉదాహరణ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది రికార్డెడ్ అంటే సాధికారకంగా వ్రాయబడించేటువంటి ఇతివృత్తం. చాలా కాలం క్రితం అంటే కొన్ని దశాబ్దాల క్రితం కాశీక్షేత్రంలో జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడ ద్వారకా పీఠాధీశ్వరులు, అదేవిధంగా మనకి బదరీ దగ్గర జ్యోతిష్పతి పీఠాధీశ్వరులు ఆ రోజుల్లో శ్రీ కృష్ణానందజీ అని ఉండేవారు. కృష్ణానందజీ అని ఔత్తరాహికులు ఆయన అంటారు. ఆయన జగద్గురు శంకర సంప్రదాయానికి చెందినటువంటి వారు. ఆయన కాశీక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రవచనం ఇస్తూ ఉండగా ఆయనకు జరిగినటువంటి ఘట్టం ఇది. ఇది రికార్డెడ్. ఆ రోజున ఏకాదశి విష్ణు పూజ చేసేట అందరికీ ప్రసాదాలు పంచుతూ ఉన్నారు. దూరంగా ఒక 2 ముస్లింలు కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ప్రసాదం తీసుకెళ్తే
వాళ్ళు ఆ 2 పళ్ళు పట్టుకుని గురుగారి దగ్గరికి వచ్చి మీరు ఇచ్చిన పండు మాత్రం తినలేకపోతున్నాం, దాచిపెట్టుకుని రేపు తింటాం అన్నట్టు. ఏమిటంటే వీళ్ళ ఏకాదశి అండి, మేము ఉపవాసం నిర్జల ఉపవాసం చేస్తున్నాం అన్నారు వాళ్ళిద్దరు ముస్లింలు. నేను ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇలాగ మీరు అంటే హిందూ ధర్మానికి సంబంధించింది ఏకాదశి అంటారే, మీరు చేయడం ఏమిటి అంటే మా జీవితంలో ఒక ప్రత్యక్ష అనుభవం జరిగింది, అది మేము చెప్తున్నామని వాళ్ళిద్దరూ చెప్పారు. ఇది రికార్డ్. అదేమిటంటే మేము బండిలాగి బతికేటువంటి వృత్తి మాది, బళ్ళ మీద వస్తువులు వేసుకుని చేసే కూలీ పని మాది. అలా చేస్తూ ఒక రోజున మేము ఉదయం నుంచి బండి లాగుతూ ఎన్నో ఆ రోజు మాకు వచ్చే పనులు, ఆ పనులతో మాకు తీరిక దొరకలేదు. తీరిక దొరకకపోవడం వల్ల నీటి చుక్క కానీ ఆహార పదార్థం కానీ రెండూ మేము సేవించలేదు. అంటే అన్నపానాలు రెండులో అలాగ రాత్రి వరకు తిరిగాం. ఆ వెళ్ళేటప్పుడు రాత్రి సమయంలో ఒక తోట దగ్గర మేము విశ్రాంతి తీసుకోవడానికి మేము ఇద్దరం వెళ్ళాం. మా ఇద్దరితో పాటు అప్పటికే మరో 3 ఉన్నారు, వాళ్ళు వండుకు తింటున్నారు. మేము మాత్రం ఏం తినబుద్ధి వేయలేదు, మొత్తాన్ని పడుకున్నాం. పడుకున్న తర్వాత మాకు ఘట్టం జరిగింది. మా 5గురిని ఎవరో కొందరు నల్లగా ఆకారం ఉన్నటువంటి వాళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు ఎక్కడికో. అదొక లోకం. అక్కడ ఒక తేజోమయమైనటువంటి ఒక మూర్తి ఉన్నాడు. ఆయన చూసి వీళ్ళని ఎవరు తెమ్మన్నారు మిమ్మల్ని, వీళ్ళని కాదు తేవలసింది, పైగా వీళ్ళు చాలా పవిత్రులు, ఈరోజు ఏకాదశి, వీళ్ళిద్దరూ కూడాను ఉపవాసం చేశారు, దీని ఫలితంగా వీళ్ళ ఆయువు కూడా పెరిగింది వీళ్ళ లెక్కలో. అంతేకాదు వీళ్ళకి ఇంకా ఇప్పుడు ఆయువు తీరలేదు, వీళ్ళని తిరిగి తీసుకువెళ్ళి వాళ్ళ శరీరాలు విడిచిపెట్టండి అని చెప్పారు. వెంటనే మేము ఇక్కడ నిద్రలోంచి లేచినట్లు లేచాం. లేచిన తర్వాత పోనీ కల అంటే అందరికి ఒకటి రాదు కదా, నాకు ఇలా వచ్చిందన్న విషయం నేను ఆ పక్కవాడికి చెప్పితే నాకు ఇప్పుడు అలాగే వచ్చిందన్న సాటి మిత్రుడు కూడా అదే చెప్పాడు. ఆశ్చర్యపోయాం. ఆ రోజు ఏకాదశి అనే విషయం మాకు అప్పటి వరకు తెలియదు, ఆ కళలో వింటే తెలిసింది తప్ప అంతవరకు మా ఏకాదశిని కూడా తెలియదు. మనకు సామెత సాయిబు ఏకాదశి ఎప్పుడని వాళ్ళకి తెలియదు. అది అలాంటిది ఏకాదశిని తెలియని మాకు ఏకాదశిని మాట వినబడిందే. దానితో మేము ఏం చేశానంటే సమీపంలో ఒక పండితుడి ఇంటికి వెళ్ళి మాకు నిన్న ఇలా కలొచ్చింది, నిన్నటి తిథి ఏమిటి మీ సంప్రదాయం ప్రకారంగా అంటే నిన్న ఏకాదశి, అందున మాఘశుద్ధ ఏకాదశి, భీమా ఏకాదశి, ఆ రోజున తెలిసి కానీ తెలియక కానీ చేస్తే ఇటువంటి స్థితి లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అంటే ఆ రోజు నుంచి మాకు తెలిసింది కనుక అప్పుడు అర్థమైంది ఈ ఏకాదశులు, చతుర్దశులు, శివ పూజ, విష్ణు పూజ విశ్వంలో అందరి కోసం పనికొచ్చేటువంటి ఒక మతం నుంచి వచ్చింది తప్ప ఇది ఎవరిదో కాదని మాకు తెలిసింది. అప్పటి నుంచి మేము ఏకాదశిని పాటిస్తూ ఉన్నాం అని వాళ్ళు అందరూ వింటూ ఉండగా సభలో చెప్పినటువంటి విషయం ఇది. ఎందుకు చెప్తున్నా అంటే అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. ఇది కేవలం ఒక లౌకిక కథ చెప్పాను అనుకోవద్దు. మొన్నటి నుంచి వస్తున్న అనేక సందేహాలకి సమాధానం ఇవాళ దీంతో కలుపుకుని తీరుస్తుంది. అందుకే విష్ణు వ్రతం, విష్ణు పూజ, విష్ణు నామస్మరణ, విష్ణు సంకీర్తన మన గ్రంథములు వర్ణించినట్లు అతిశయోక్తులు కావు. ముందుగా తిలలు అత్యంత పవిత్రములైనవి. చాలామంది తిలలనగానే నువ్వులు దర్భలను కొందరు భయం, అసలు ఇంట్లో పెట్టుకోకూడదు, ఎక్కడి నుంచి వచ్చాయో ఇవి తెలియదండి. ఆ సమయంలో చేస్తారు కనుక ఇవి చూస్తే గుర్తొస్తాయి. ఇది ఆ సమయంలో అన్నం తింటారు, అన్నం తిన్నప్పటిసారి భయపడతారండి. కనుక ఇలాంటి పనికి మాలిన భయాలు మనకున్న తిలలు మంగళకర పదార్థాలు. అంతేకాదు నిత్యం కూడా తిలలతో కొన్ని పూజా విధానాలు మనకి చెప్పారు. భయం మనకి, నల్ల నువ్వులు చూస్తే భయం, ఇంట్లో పెట్టుకోవాలని భయం. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? తిలలు 3 రకాలు ఉంటాయి, శ్వేత తిలలు, కృష్ణ తిలలు, కపిల తిలలు అనేటువంటివి. ఈ 3 తిలలు కూడా నా యొక్క స్వరూపాలు. పవిత్రాస్త్రివిధాస్తిలాహ, త్రివిధాస్తిలాహ 3 రకములైన తిలలు పవిత్రములు. అంతేకాదు మమ స్వేద సముద్భూతాహ, విష్ణువు యొక్క స్వేదము నుంచి ఉద్భవించేటవి, అందుకు అవి అత్యంత పవిత్రములు. కి మొదలైన వారికి చేసే సాయాలకి దానికి సంకల్పం, ఆచమనాలు అక్కర్లేదు, బుద్ధి ఉంటే చాలు. ఇక్కడ బుద్ధితో పాటు సంకల్పం కావాలి. అందుకే వేటికి ఏమిటో జాగ్రత్తగా గ్రహించి చేయవలసిన విధానములు ఇవన్నీ కూడా. అపాత్రే సాచ గౌర్దత్త దాతారం నరకం నయేత్. అన్ని దానాల కంటే గోదానం దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అపాత్రుడికి కానీ గోదానం చేస్తే అమ్మయ్య గోదానం చేసిన తృప్తిపడ్డానికి లేదుట, వాడు తిన్నగా నరకానికి పోతాడు. అపాత్రుడికి ఇవ్వరాదు. అంతేకాదు వాడు పోవడమే కాకుండా వాడితో పాటు 100 తరాల వాళ్ళని నరకంలో పడేస్తాట. కనుక ఎప్పుడు అపాత్రుడికి గోదానం చెయ్యరాదు. అంతేకాదు ఏకస్య దాతవ్యా బహూనాన్న కదాచన సా విక్రీత విభక్త వా దహత్యా సప్తమంకులం. నిజానికి గరుడ మహాపురాణం జాగ్రత్తగా చదివితే ధర్మానికి సంబంధించి ఇంత సమగ్రమైన సమాచారం ఇంకెక్కడా కనబడదు. అది ధర్మానికి సంబంధించి ఇంత సమగ్ర సమాచారం.
మనం ఎంత క్లుప్తం చేసుకున్నా ముఖ్యం చెప్పుకుంటుంటే ఎన్నో తెలుస్తూ ఉన్నాయి చూసారా. అంత సమగ్ర సమాచారం ఇస్తున్నది, అన్ని రకాలుగా అన్ని వైపులా ఆలోచిస్తూ ఏ కాలంలో ఏం తీసుకోవాలి, ఏ యుగాల్లో ఏం తీసుకోవాలో కూడా చెప్తుంది. కృతయుగంలో ఇలా ఉండేది ఈ ధర్మం శాస్త్ర ప్రకారంగా, అదే ధర్మం కలియుగంలో ఇలా చేయాలి. యుగం బట్టి మారతాయన్నారు, ఏం మారతాయో కూడా వాడు చెప్పాడు, మనకెందుకు గోలా, మనం మార్చుకోనక్కర్లే, ఏం మారాలో కూడా వాడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఎప్పుడైనా సరే శ్రేయోభిలాషి అయినటువంటి వాడు, అంటే తన శ్రేయస్సు తాను కోరేవాడు ఎప్పుడూ పాత్రుడికి గోదానం చేయాలి సుమ. ఒకనికి ఒక గోవు మాత్రమే ఇవ్వాలి, ఇది చాలా ముఖ్యం. ఒకడికి ఒక గోవు మాత్రం ఇవ్వాలి, అంతేగాని అనేకులకు కలిపి ఒక్క గోవు ఇవ్వరాదు. ఇది మీ బృందానికి అందరికి ఇస్తున్నానండి ఇవ్వకూడదు, అనేకులకు ఒక గోవు ఇవ్వకూడదు, ఒకనికి ఒక గోవు. అంతేకాదు దానంతో గోవుని పొంది దానిని వాడుగా నమ్మితే, పుచ్చుకున్నవాడుగా అమ్మినా, ఇంకోటితో పంచుకున్నా, ఈ ప్రతిగృహీత ఆ దాత ఇద్దరూ కలిసి 7 తరాల వారితో సహా నరకంలో అగ్నిలో పచరమవుతూ ఉంటారు సుమా అని చెప్పాడు. అంటే గోవుని దానం పుచ్చుకున్నాక వాడు దాన్ని నమ్మరాదు, ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి. అలా నమ్మే బుద్ధున్న వాడికి ఇవ్వరాదు, అది తెలుసుకోండి. అంతేకాదు ఆ గోదానం చేసి ఆ గోవు నమ్మి ఆ డబ్బుని తిరగానే పంచుకుంటే గోవుని నరికి పంచుకున్నంత దోషం కూడా వస్తుంది. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నారు. అందుకే ధర్మం లేక కేవలం వ్యాపారం కోసం వృత్తుల్ని చేపట్టేటువంటి వాళ్ళ విషయంలో మాత్రం ముందు వెనక ఆలోచించాలి. అంతేకాదు ఈ శాస్త్రాలని నమ్మి బ్రతికేవాళ్ళు, ఈ శాస్త్రాలతో బతికే వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి విన్నపం ఏమిటంటే, ఇంకా నమ్మకం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక మీ దగ్గరికి వచ్చి కర్మలు చేయమంటున్నారు. అవునా లేదా? ఈ నమ్మకం ఉన్నవాళ్ళ వల్లే మనం బతుకుతున్నాం అనే స్పృహ వాళ్ళకు ఉండాలి. కనుక నమ్మకం ఉన్నవాడి నమ్మకం వమ్ము చేయకుండా మనం ధర్మంగా చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ కర్మలు చేయించే వాళ్ళకి నేను చేసుకుంటున్న విన్నపం. అంతేగాని భోక్తలుగా వచ్చేవాళ్ళు మేము బయట తాగేసి వచ్చాం తినేసి వచ్చాం అనుకుంటే వాడు భోక్తగా వెనుకరాడు. ఈ రోజుల్లో ఎవడు చూసాడంటే అప్పుడు ఈ రోజుల్లో పెట్టడం మానివచ్చు, ఎవరికైనా పెట్టచ్చు, దాని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సరైన భోక్త లభించనప్పుడు ఏం చేయాలి, అంతేగాని ఎలాగో లభించరు కదా అని ముందే కాదు, లభించనప్పుడు ఏం చేయాలో ప్రత్యామ్నాయం ఉంది, అన్నిటికీ ఉన్నాయి. తెలుసుకోవాలంటే సమయం కావాలి, ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి, బాగుపడే యోగం ఉండాలి. అవి ఉన్నప్పుడు మీరు తెలియజేయడానికి ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానిది. మనం కావాలనుకుంటేనే కదండి విద్యలు నిలుస్తాయి. మనం అక్కర్లేదనుకుంటే ఎవడా విద్య చదువుతాడు చెప్పండి? అక్షరం ముక్క రానివాడు దేనికి కొరగాడు కనుక ఈ విద్యలు నేర్పుతున్నారు ఈ రోజుల్లో. కనుక వాడు అక్షరం ముక్క కూడా సరిగ్గా పలకకుండా తప్పులై వలుతున్నారు, వచ్చిన బాధ. కనుక మనం కాపాడుకోవాలి, సమాజంలో ఉన్న మన బాధ్యత అటువంటి వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళ బాధ్యత ఏమిటి? నమ్మే వాళ్ళు ఉన్నంతకాలమే మనం బ్రతుకు కనుక వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం కూడా శాస్త్రంలో నమ్మి ఉందాం అనే నిష్ట వాళ్ళకుంటే వంచన చేయరు. అంతేగాక యోగ్యురాలకు ప్రశ్న వేశారు, ఏదో పెట్టుకుని వాడి చేత వృద్ధోదయ క్రియలు చేస్తే వాడేమైనా తప్పు చేశాడు అనుకోండి, ఏమవుతుంది? నీకేం కాదు, ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీకు తెలిసినంత మేరకు బ్రహ్మవాక్యం ప్రమాణమని నువ్వు వాడిని బ్రహ్మగా నియోగించిన తర్వాత వాడి వాక్యమే నీకు ప్రమాణం. కనుక నీకు తెలిసిన అంచనా మేరకు ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మనం మార్కెట్కి వెళ్ళి కూర కొనుక్కున్నట్టే ఇవి ఏం చేస్తాం, నీకున్న అంచనా మేరకు నీకున్న తెలివితేటల మేరకు వీడు యోగ్యుడు అని 10 మందిని అంచనా వేసి చెప్పగలవు. లేకపోతే నువ్వు ఆ శాస్త్రం అంతా చదువుతావా? అన్నీ అందరికీ తెలుస్తాయా? ఆ ఎంపిక చేసుకుని బ్రహ్మగా వరించిన తర్వాత వాడు చెప్పింది చెయ్యడమే, అది తప్పకుండా నీకు నీ పితరులకి మంచిదే. వాడేదైనా తప్పు చేశానుకోండి, వాడి అనుభవం వాడిది, మనకు అనవసరం. కనుక నిశ్చింతగా చేసుకోవచ్చు. వీటి గురించి వారికి చేసుకున్న విన్నపమే కానీ వారిలో తప్పులు వెతుకుదామని ప్రయత్నం మాత్రం కర్తకూడదు, యజమానికి కూడదు. కనుక రెండు, ఇటు వీళ్ళ కర్తవ్యం వీళ్ళకి చెప్తున్నాను, వాళ్ళ కర్తవ్యం వాళ్ళకి చెప్తున్నాను. అర్థమవుతున్నది కదా? వీళ్ళకి ఆసక్తి ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, అది దోషమని కాదు. అయితే వాళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా వండే పద్ధతులు ఉన్నాయి కదా. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో వంట వాళ్ళు వచ్చినా వండేసి వెళ్ళిపోతారు. వంటవాడు వండి వెళ్ళిపోతే ఆ వంట మరి పనికిరాదు. ఇది ఊరికనే పెట్టే భోజనం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ అన్నగత ప్రాణం, అన్నము నుంచి ప్రాణం ఎలా తయారవుతుంది అనే విషయం మీకు మొదటి రోజు చెప్పాను. ఇక్కడ మీరు పెట్టిన అన్నమే ఆ జీవుడు ఎక్కడున్నా వెళుతుంది అనే విషయం కూడా మీరు తెలుసుకున్నప్పుడు ఆ అన్నం వర్ణం కాదు, అన్నాన్ని మంత్రణ చేస్తారు. ఆ మంత్రము ద్వారా అన్నం ఒక శక్తి పొందుతుంది. అది ఒట్టెప్పుడు అన్నం వేరు, అప్పుడు అన్నం వేరు. ఆ సమయంలో వండినవాడు కూడా భోక్తల భోజనం అయ్యే వరకు ఉండాలి. ఆ వండినవాడు అక్కడ ఉండకపోతే ఆ వంట పనికిరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇటీవల మేము చూసాం ప్రత్యక్షంగా ఈ సన్నివేశాన్ని. దీన్ని బట్టి ఏమిటవుతుంది, నమ్మకం ఉండి చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా శ్రద్ధగా చెయ్యని పండితులు తయారైనప్పుడు ఏమైపోతుంది ధర్మం? ఆలోచించండి. ధర్మాన్ని రక్షించాలని మరొకవైపు ఉద్యమాలు చేస్తున్నారు.
కానీ ధర్మ జ్ఞానాన్ని అందించవలసిన వాళ్ళు, ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు, వాళ్లే విశ్వాసరహితంగా ధర్మరహితంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ ధర్మాన్ని మనం కాపాడాలో ఆలోచించేది ఏంటంటే, శ్రాద్ధాధిక కర్మలు చేసే వృత్తి స్వీకరించిన వారు సశాస్త్రీయంగా చేయండి, అదొక్కటి. అది విన్నవించుకుంటున్నాం కనుక. లేదా కర్తలు ముందు తెలుసుకుంటే మీరు వాళ్ళని బెదిరించి అక్కడ ఉంచు, నువ్వు ఉండాలి, లేకపోతే పో, అసలు రాక అసలు అని ముందే చెప్పాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ విధానములు కనుక సశాస్త్రీయంగా జరగడానికి చెప్పాలి. మంత్రలోపం, అన్ని లోపాలు. బాధాకరమైన అంశం ఏంటంటే, ఒక రోడ్డు తుడిచేవాడు కూడా వాడి వృత్తిని సరిగ్గా చేస్తున్నాడు, కనుక మంత్రం చదివినవాడు ఎవడికి అర్థమవుతుందని ఇష్టానుసారం చదువుతప్పుడు వాడి వృత్తి ధర్మం పాటు వృత్తి ధర్మం కూడా వీడు చేయట్లేదని మనకు తెలుస్తుంది. తాను చేసేది తనకు తెలిసిందే 16 ఆ 16 రుక్కుల్లో 16 అపస్వరాలు 1600 అక్షర దోషాలు ఉండే కాడికి ఎందుకంటే ఆ వృత్తి? కనీసం మానవతా దృష్టితో భౌతికంగా ఆలోచించిన అది ఆత్మవంచన పరవంచన కదా, వంచనతో చేసిన ఇది. వేదనతో చెప్తున్న మాటే తప్ప, హిందూ ధర్మంపై ఉన్న ప్రేమతో చెప్పే మాట తప్ప, ఏదో ఒక వర్గాన్ని నిందిస్తున్నాను మాత్రం దయచేసి అనుకోవద్దు. పాజిటివిజం మొదటి నుండి చెప్తున్నాను, ఏది ఎంత స్వీకరించాలంత. అది చెప్పాడు చూడండి ఇక్కడ. ఇలాగా ఆమంత్రణ చేసిన వెంటనే వాళ్ళు కూర్చుంటారు నాయన. దీనికి ఉదాహరణ ఇదే. అందుకు ఆ సమయంలో ఈ కర్మలు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకేంటి ఒకటి ప్రయోజనం కదా, వాళ్ళకంటే తిండి వెళ్ళిపోతుంది, మనకేంటట. ఎందుకంటే ఈ రోజులు తల్లిదండ్రులు తిండి పెట్టామా లేదా అని అనే ప్రశ్నే లేనప్పుడు ఇంక వీటి గురించి ఏమిటి? దానికి ఏం చెప్తున్నాడో చూడండి. కుర్వీత సమయే శ్రాద్ధం కులే కశ్చిన్నసీదతి ఆయుపుత్రాతిం పుష్టిం బలం శ్రియం పశూన్ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్. పితృపూజ వల్ల అంటే సమయంలో శ్రాద్ధం చేసే పితృపూజ వల్ల వాడి వంశంలో ఏ ఒక్కడు దెబ్బతినడు, మొదటి ప్రయోజనం. రెండవది ఆయుష్, పుత్రపౌత్రులు, యశస్సు, స్వర్గము, కీర్తి, పుష్టి, బలము, సంపద, సౌఖ్యము, ధనము, ధాన్యము, పశు సంపద ఇవన్నీ పితృపూజ వల్ల సిద్ధిస్తాయి సుమా. అందుకు దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే. ఇది గుర్తుపెట్టుకోండి, దేవకార్యముల కంటే పితృకార్యం విశేషమైనది. నేను ఎవరో ప్రశ్నించారు, మా పూర్వీకులు అంటే మా నాన్నగారు లేక అమ్మగారు వాళ్ళు పోయి సరిగ్గా నవరాత్రుల మధ్యలో పోయారండి, ప్రతి నవరాత్రి మాకు పంచమి నాడు అబ్దికం పెట్టాలి, మేము నవరాత్రులు చేయడం ఎలాగా, ఆయన అబ్దికాన్ని పంపించి నేను చేయొచ్చా అని అడిగారు. కూడదు అని చెప్పడం జరిగింది. అంతే కదండి, మరి ఏం చేస్తావు, పంచమి నాడు అయిపోతుంది, మూల నక్షత్రం వస్తుంది కదా, అప్పటి నుంచి పెట్టుకున్న 3 రోజులు చేసుకోవచ్చు. అంత నవరాత్రుల మీద కుతూహలం ఉంటే వసంత నవరాత్రులే చేసుకోవచ్చు. అయితే మరి అమ్మవారి పూజ వదిలేసాం, అమ్మవారు పూజ వదిలినందుకు బాధపడదు, అది వదిలి ఇది చేస్తే అమ్మ కోపగించుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, స్వాహా స్వధామతిర్మేధా శృతి స్మృతినత్తమ. అక్కడ స్వధారూపంలో ఈ పితృగణాలకు శక్తిని ఇచ్చేది మళ్ళీ ఆ తల్లే. అది గుర్తుపెట్టుకోండి, ఈ పితృగణాలను కానీ వీళ్ళందరినీ కాపాడేది ఆ జగజ్జనని. అందుకు అది మర్చిపోవద్దు, ఆ జగజ్జనని పితృగణాలకు దేవగణాలకు అందరికీ తల్లండి. దేవగణాన్ని స్వాహారూపంలో పితృగణాన్ని స్వధారూపంలో అనుగ్రహిస్తున్నది ఆ తల్లే. ఆ తల్లి సంతోషిస్తుంది పితృయజ్ఞానికి. దేవయజ్ఞాన్ని ప్రక్కన పెట్టేనా పితృయజ్ఞం చేయాలి. ఆ మాట విష్ణు పురాణంలో చక్కగా చెప్తున్నాడు. దేవ కార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే దేవతాభ్య పితృణాం హి పూర్వమాప్యాయనం శుభం. దేవతల కంటే పితృదేవతలను తృప్తిపరచడమే ఎక్కువ శుభప్రదం. ఇక్కడ కంటే అన్నారు కానీ దేవతలు మానేమన్నారని మరో అర్థం తీసుకోవద్దు దయచేసి. ఉంటుందిట ఆ యమలోకం అనేటువంటిది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అయితే అక్కడికి వెళ్ళి మేము గ్రహం మీదకి వెళ్ళి వచ్చామంటే ఏమీ కనబడలేదంటే, గ్రహంతో నీ కంటితో ఏవి చూడగల అవే కనబడతాయి. ఎందుకంటే మనది పాంచభౌతిక శరీరములు కనుక పాంచభౌతిక నేత్రాలకు పాంచభౌతిక విషయములే గోచరిస్తాయి. పాంచభౌతాలకు అతీతమైన తేజస్ శరీరాలు ఈ కళ్ళతో చూడలేవు. నువ్వు ఇది తెలుసుకోవాల్సినది. చూడలేవు కనుక లేదనకూడదు. గట్టిగా మాట్లాడితే నీ చుట్టూ తిరిగే క్రిముల్ని చూడడానికి కళ్ళు సరిపోవు, మైక్రోస్కోప్ లెన్సెస్ కావాలి, అవునా లేదండి? అలాగని మైక్రోస్కోప్ లెన్స్ కనిపెట్టక పూర్వం క్రిములు లేవా చెప్పండి? మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత చూడగలుగుతున్నాం, అంతే కదా. కనుక ఇవాళ యంత్రం వచ్చింది, కానీ యంత్రం కనబడక ముందు ఎవడైనా క్రిమి గురించి చెప్తే ఏమంటా, లేవండి అని అంటాం. అలాగే ఎప్పుడో వస్తాయి ఈ లోకాలు చూడగలిగే యంత్రాలు, కానీ యంత్రాలతో ఆ లోకాలు చూడలేం. ఉపాసనా దృష్టికి మాత్రమే, దివ్య దృష్టికి మాత్రమే కనిపిస్తాయి. కనుక ఈ మట్టి కళ్ళు వేసుకుని దివ్యత్వాన్ని చూడాలనుకోవడమే మొదటి తప్పు. ఇది గుర్తుపెట్టుకో. కళ్ళకి మట్టే కనబడుతుంది. మట్టి అంటే పాంచభౌతిక ప్రకృతే. కనుక ఏది దేనికి కన్ఫైన్ అయిందో దానికది కనబడుతుంది, అంతే కదండి. మీరు నీరుని పాత్రలో పట్టగలరు, గాలిని పాత్రలో పట్టలేరు. పాత్ర గాలిని పట్టలేదు, అంతే కదండి. పడుతుందా? నీరైతే కంటైన్ చేయగలదు. కనుక దేంతో పట్టుకోవాలి దాంతో పట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ
వాళ్ళని పట్టుకోవడానికి వేరే నేత్రాలు కావాలి. కనుక అటువైపు దివ్యలోకములు ఉన్నాయి. ముఖ్యంగా దేవతలను రక్షించడం కోసం యుద్ధం చేస్తూ మరణించిన వాళ్ళు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉన్నది. దుర్మార్గుడైన గజనీ మహమ్మద్ మన అద్భుతమైన దేవాలయాన్ని ధ్వంసం చేశాడు, సోమనాథ్ మందిరాన్ని. అప్పుడు అనేక మంది త్యాగం చేశారు, ఆ లింగం మీద పడుకుని త్యాగం చేశారు, కానీ కాపాడుకోలేకపోయారు. అలాగే విశ్వనాథ మందిరాన్ని కాపాడుకోవాలని ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అప్పుడంటే స్వతంత్రత లేదు, స్వతంత్రత వచ్చినా ఆలయాలను ఇప్పటికీ కాపాడుకోలేకపోయాం. ఇది బాధపడాలి. వాటిని కాపాడడం కోసం అప్పుడు ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఏమై ఉంటారు అని అనిపిస్తుందే. వాళ్ళకి ఈ లోకంలో ఉండే అల్పసుఖాల కంటే అక్కడికి తీసుకెళ్తారనమాట. ఇది తెలుసుకో. మన దేవుడిని మనం కాపాడుకోలేకపోతే ఇంకెందుకండి? దేవాలయం దేవుడి కోసం కాదు, మన కోసం. మన కోసం దేవుడు వచ్చినప్పుడు ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? మీ ఇంటికి వచ్చిన వ్యక్తి గదిలో కూర్చుంటే ఎవడు కొట్టేస్తే పర్వాలేదు అనకూడదు. మీకోసం మీ ఇంటికి వచ్చిన వాడిని మీరు కాపాడుకోవాలి. అలా భగవద్ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి హిందువుకు ఉంది. మన ఆలయాల్ని మనమే ఉద్ధరించుకోలేకపోతే, మన ఆలయాల్ని మన ముందే మనం నియోగించినటువంటి నేతలు తినేస్తూ ఉంటే, మన ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే, పట్టించుకోకపోతే నరకానికి పోతాం. పట్టించుకుని పోరాడితే మనం ప్రయోజనం సాధించకపోయినా ఆలయ రక్షణ కోసం పోరాడాడని దేవతలు సంతోషిస్తారు కనీసం వాళ్ళ కోసం. చరిత్ర చూడండి. గజనీ మహమ్మద్ కత్తి పట్టుకుని గుర్రం మించి వస్తూ ఉంటే ఆ శివుణ్ణి రక్షించడం కోసం ఒక విప్రుడు లేచి నిలబడి జంఝం పట్టుకుని నా గాయత్రి ఫలాన్ని ధారపోస్తున్నాను, ఈ శివుడు కాపాడబడాలన్నాడండి. కానీ దుర్మార్గుడు శిరస్సు నరికిపోయాడు. మరి గాయత్రి ఫలం ఏమైంది? చరిత్ర తిరగవేస్తే హిందూ ధర్మానికి జరిగిన దెబ్బలు ఎన్నో తెలుస్తాయి, ఇప్పటికి తగులుతున్న దెబ్బలు ఎన్నో తెలుస్తాయి. కానీ కాపాడుకోలేని దౌర్భాగ్యులు ఉదారశీల పరులైపోయారు. వీళ్ళు ఎంతో వేదనాభరితమైన అంశాన్ని ఇక్కడ విన్నవించుకుంటున్నాం. ఇలాగ ఆనాడు మన క్షేత్రాన్ని కాపాడడం కోసం త్యాగం చేసిన పుణ్యజీవులందరికీ ఇక్కడి నుంచి నమస్కరిస్తున్నాం. వాళ్ళు నిజమైన యోధులు, నిజంగా వీరుల కోసం అంటూ మీరు ఏదైనా చేయగలిగితే హిందూ ధర్మం కోసం అసువులర్పించిన వీరుల్ని ఈరోజు ఇక్కడి నుంచి మనం స్మరిస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ ఈ మార్గం నుంచి వెళతారట. దేవుణ్ణి కాపాడడం కోసం గుర్తుపెట్టుకోండి. ఒక్క జీర్ణించిన ఒక ఆలయాన్ని తిరిగి ఉద్ధరిస్తే ఆ పుణ్యం అంతా ఇంత కాదు. అటువంటి వారిని ఎలా తీసుకువెళ్తున్నాడో చూడండి ఇక్కడ. ఇది గరుడ పురాణం యొక్క పరిచయము, మాహాత్మ్యం. అయిపోయిందా గరుడ పురాణం? మొదలయ్యింది. కనుకనే ఇంత విశేషమైన రహస్యాల్ని గరుత్మంతుడికి తెలియజేశాడు నారాయణుడు.